ఈ విషయాన్ని కూడా ఆయన రాశారు. మరి దీని గురించి క్రైస్తవుల మధ్య ఎటువంటి అభిప్రాయం ఉంది అని ఆలోచిస్తే క్రైస్తవుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారి రాజ్యాన్ని గురించి భిన్నాభిప్రాయాలు క్రైస్తవుల్లో కూడా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళ కనుక అసలు యేసు రాజ్యం ఎక్కడ, ఎప్పుడు అనే దాని గురించిన పరిపూర్ణమైన వివరణ గురించి, పరిపూర్ణమైన అవగాహన గురించి దేవుడు బైబిల్లో ముందుగా వ్రాయించారు. ప్రియమైన దేవుడి వల్ల మనకి ఏ సందేహం వచ్చినా, మనకి ఏ సందేహం కలిగి సమాధానం కావాలనుకున్నా బైబిల్లో ఖచ్చితంగా దేవుడు దాని గురించిన పూర్తి వివరణను వ్రాయించారు. బైబిల్ మనం చదవడం ద్వారా లేదా వినడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా ప్రతి సందేహానికి సమాధానం అనేది దొరుకుతుంది. సమాధానం లేని ప్రశ్నలు లేదా సమాధానం లేని సందేహాలు ఏవి బైబిల్లో లేవు. ఈరోజు జరుగుతున్నవన్నీ అపార్థాలు తీసుకున్నారు తప్ప ఏమండి సమాధానం లేని సందేహాలు ఏవి బైబిల్లో లేవు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో చెప్పారు, ఈ సందేహాలన్నింటికి ఇలా అపార్థాలు తీసుకున్న కారణం ఏంటి అనే విషయాన్ని గురించి యేసుక్రీస్తు వారు చెప్తూ మార్క్స్ వార్త 12వ అధ్యాయము 24వ వచనంలో ఆయన అంటారు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవడం వలననే పొరబడుతున్నారు. లేఖనాలు అంటే లిఖించబడిన దేవుని మాటలు అర్థం కాలేదు. అవి అర్థం కాక అపార్థం చేసుకొని, వాళ్ళ అపార్థం చేసుకున్నది కాక దానినే 10 మందికి చెప్పేసి 10 మంది మీద వృద్ధి ఒక అబద్ధాన్ని నిజమని ఈ సమాజంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగా ప్రచారం చేస్తున్న ఒక విషయమే ఈరోజు మనం వింటున్న యేసు రాజ్యం ఎక్కడ, యేసు రాజ్యం ఇంకా రాలేదని, యేసు రాజుగా వస్తారని, ఆయన నుంచి మరలా రాజ్యాన్ని స్థాపిస్తారని, ఆ రాజ్యం అనేది మనం ఎదురు చూడాలని, ఆ రాజ్యం కోసం మనం ఎదురు చూడాలని ఈరోజు ఎంతోమంది సేవకులు మాట్లాడుతున్నారు. పాటలు కూడా వాటి కోసం రాసి పాటలు కూడా పాడుతున్నారు. అవునా, మనందరూ బాగా తెలిసిన పాట ఉంది కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు అంటున్నారు అంటే ఆయన ఇంకా రాజుగా రాలేదు. యేసు రాజుగా వచ్చి ఉన్నాడు అని అంటే బాగుండేది, ఆయన ఆల్రెడీ వచ్చాడని ఒప్పుకున్నట్టు. కానీ అక్కడ ఏమంటున్నారంటే యేసు రాజుగా వచ్చుచున్నాడు అంటే ఇంకా రాలేదని, రాజుగా రాబోతున్నాడని మరి పాటలు ప్రసంగాలు మనం వింటున్నాం. కాబట్టి అసలు యేసు రాజ్యం వచ్చిందా రాలేదా, యేసుక్రీస్తు మొదటి రాకడలో రాజ్యం వచ్చిందా, యేసుక్రీస్తు రెండవ రాకడలో రాజ్యం వస్తుందా, అసలు వస్తే ఒకవేళ యేసుక్రీస్తు మొదటి రాకడలో కనుక రాజ్యం వస్తే ఆ రాజ్యం ఎక్కడ ఉంటుంది, లేదా యేసుక్రీస్తు రెండవ రాకడలో రాజ్యం వస్తే ఆ రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఈ సందేహాలన్నిటికీ ఒక చక్కటి సమాధానమే ఈరోజు మనం వింటున్న ఈ పాట. రైట్. కాబట్టి మరి సేవకులుగా లేదా బోధకులుగా పిలవబడుతున్న వాళ్ళు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. ఎవరికి నచ్చిన అభిప్రాయాలను వాళ్ళ సమాజానికి చెప్పి సమాజంలో ఎంతో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పటికీ జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ గందరగోళం అనేది క్రైస్తవ్యంలో జరుగుతూనే ఉంది. కాబట్టి బోధకుల మాటలు, సేవకుల మాటలు ఇవన్నీ కాకుండా సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అనే మాటలు మనం ఆలోచిస్తే ఆయన మాటల్లో మరి ఆ రాజ్యాన్ని గురించిన సందేశం కానీ సందర్భాలు కానీ ఆయన ఏమైనా మాట్లాడారా అనే విషయాల గురించి మనం ఆలోచిస్తే ఆయన చెప్పిన మాటను బట్టి మనం ఒక నిర్ధారణ కావచ్చు, ఒక విషయాన్ని నిర్ణయం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఒకలాగా చెప్పొచ్చు, మీరు ఒకలాగా చెప్పొచ్చు, ఇంకోలా చెప్పొచ్చు, ఒక్కొక్కలాగా చెప్పొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది మాత్రం ఫైనల్ కదా. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పినా యేసుక్రీస్తు వారు చెప్పింది ఫైనల్ కదా. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అదే ఫైనల్. దేవుడు దాన్ని నిర్ధారిస్తారు, దేవుడు దానిని ఆమోదిస్తారు. కాబట్టి అసలు యేసుక్రీస్తు వారు మరి రాజ్యాన్ని గురించి ఏమైనా మాట్లాడారా, అసలు దీని గురించి బైబిల్లో ఏమైనా రాయబడిందా అనే విషయాల గురించి మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేస్తూ ఈ సందర్భాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రియమైన దేవుని వల్ల ఏమండి, మరి లూకా సువార్త యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే తండ్రి అయిన దేవుడు వ్రాయిస్తూ మరి మాట్లాడుతున్న ఒక మంచి మాట, యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే వ్రాయించిన మాట. లూకా సువార్త మొదటి అధ్యాయం మనం చూద్దాం ఒకసారి. లూకా సువార్త మొదటి అధ్యాయము 31-32 వచనాల్లో మనం చూడగలిగే ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి అక్కడ గబ్రియేలు దేవదూత వచ్చి మరి మరియమ్మ గారితో మాట్లాడుతుంది. ఆ మరియమ్మ గారితో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి, ఆయన పుట్టిన తర్వాత ఏం జరుగుతున్న విషయాల గురించి
మనం 26 వచ్చిన చదువుకుంటూ వస్తుంటే ఆ సందర్భం అనేది మనకు కనబడుతుంది. ఇక అలా చెప్పుకుంటూ వచ్చి 31, 32 వచనాలకు వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు అంటే, అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు దేవదూత ద్వారాగా మరియమ్మ గారికి అంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఇక్కడ చూడండి, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు పుడతారని, ఆ యేసుక్రీస్తు వారు పుట్టి ఒక రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడని, ఆ రాజ్యము ఎలా ఉంటుందంట, ఆ రాజ్యము అంతము లేనిదై ఉంటుందని, ఆ రాజ్యము యుగయుగములు ఉంటుందని ఇక్కడ దేవదూత ద్వారా దేవుడు మరియమ్మ గారితో ముందు చెప్పించేశాడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ఆయన పుట్టుకకు కారణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక కారణం, చాలా కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఈ భూమిని పుట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నో కారణాల్లో ఒక కారణం ఏంటయ్యా మనం ఆలోచిస్తే, ఆయన తన తండ్రి అయిన దేవుని రాజ్యాన్ని ఏం చేయడానికి వచ్చారంట, స్థాపించడానికి వచ్చారు, లేదా ఆ రాజ్యాన్ని ఆయన ప్రారంభించడానికి వచ్చారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 37-32 వచనాల్లో, నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడి సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అనగా తండ్రి అయిన దేవుని రాజ్యము అంతము లేనిదై ఉంటుందని ఆమె చెప్పును. అంటే తండ్రి అయిన దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఆ రాజ్యం అంతము లేనిదై ఉంటుందని, ఆ రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపిస్తున్నాడని దేవదూత ద్వారా దేవుడు ముందుగానే మరియమ్మ గారికి చెప్పించారు. చెప్పించారు. ఏమంటే ఇక్కడ మనం ఆలోచిస్తే దేవదూత ద్వారాగా మరియమ్మ గారికి సందర్భాన్ని చెప్పించారు. మనం యేసుక్రీస్తు పుట్టకుంటే ఇప్పుడే కాదండి, అసలు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రాకమునిపే, యేసుక్రీస్తు వారు రావడానికి కొన్ని సంవత్సరాలకు మునిపే ఒక ప్రవక్త ద్వారా కూడా దేవుడు భూమి మీద స్థాపించబోయే రాజ్యాన్ని గురించి ముందుగానే ప్రవచనాన్ని తెలియజేశారు. ఆ ప్రవచనాన్ని, ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే దానియేలు గ్రంథం మనం చూస్తే ప్రియమైన దేవుని వల్ల దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ సందర్భం అంతా మనకు ఉంటుందండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి ఈ సందర్భం అంతా మనం చదువుకుంటూ వస్తే దేవుడు ఆయన చేయబోయే భవిష్యత్తును గురించి మరి అధ్యాయం మొత్తం కూడా మనం చూడవచ్చు. భవిష్యత్తులో జరగబోయే సందర్భం ఏంటి, ఏం జరగబోతుంది అనే విషయాన్ని అంతటినీ కూడా అప్పటికే ప్రపంచానికి చక్రవర్తిగా ఉన్న నెబుకద్నెజరు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు, అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక 4 సామ్రాజ్యాలు అతను కనబడుతున్న పెద్ద ప్రతిమ కనబడుతుంది. ఆ ప్రతిమ ఒక 4 లోహాలతో తయారు చేయబడినట్లుగా, 5 లోహాలతో తయారు చేయబడినట్లుగా ఆయన కనబడుతుంది నిద్రలో, కళలో. అలా ఆయన కళ్ళ ముందు కనబడుతున్న పెద్ద ప్రతిమ ఆ తర్వాత ఏమైపోయింది అంటే అది మొత్తం కూడా కూలిపోయినట్లుగా, ఆ తర్వాత చేతి సహాయం లేకుండా వచ్చిన ఒక రాయి ఆ యొక్క ప్రతిమ పాతలో పడగానే ఆ ప్రతిమ పడిపోవటం, విరిగిపోవటం, మొక్కలైపోవటం, అదంతా కూడా దుమ్ము అయిపోవటం, గాలిచి చెదరగొట్టగానే మొత్తం కొట్టుకొని పోయినట్లుగా అలా కనబడిన ఆ ప్రతిమ ఆ తర్వాత కంటికి కనబడకుండా పోయినట్టుగా నెబుకద్నెజరు గారికి కళ వచ్చేసింది. ఆ కళ వచ్చిన తర్వాత ఆయన కంగారైపోయాడు. ఏంటి కళ, ఏం జరుగుతుంది ఇదంతా అని ఆయన ఉలికిపడి లేచాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ పిలిపించి అడుగుతున్నాడు, ఏంటి నాకు కళ వచ్చింది, దాని సంగతి ఏంటని అడుగుతున్నప్పుడు ఎవరికి దానికి సమాధానం తెలియలేదు. తర్వాత దానియేలు గారిని పిలిచారు. ఆ దానియేలు గారు దాని గురించి నేను చెప్తానండి, నాకు తెలియదు, నేను దేవుడిని కనుక్కొని దేవుడి ద్వారాగా నేను ఖచ్చితంగా దాన్ని చెప్తానని దానియేలు గారు కొంత సమయం అడిగారు. ఆ సమయం తీసుకున్న తర్వాత దేవుడు ఆయన బయలుపరిచారు. ఆ విషయాన్నే మరి దానియేలు గారు నెబుకద్నెజరు చెప్తున్నారు, అయ్యా మీకు కళ వచ్చింది, ఆ కళలో మీరు ఒక పెద్ద ప్రతిమను చూస్తున్నారు. ఆ ప్రతిమ ఒక 5 లోహాలతో తయారు చేయబడి ఉంది. ఈ 5 లోహాలతో తయారు చేయబడిన ఈ ప్రతిమ మీరు చూస్తుండగానే అది కూలిపోయింది, మొత్తం దుమ్మైపోయింది, గాలి చెదరగొట్టిపోయింది అని చెప్పి ఆ ప్రతిమను గురించి, ఆ లోహాలను గురించి, ఒక్కొక్క లోహాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకి సమయం లేదు కనుక ఆ లోహాలు కలగలేదు. బంగారం, వెండి, ఇత్తడి, అక్కడ ఇనుము, మట్టి కలిసి ఇలాగా ఒక లోహం, లోహాలతో ఒక పెద్ద ప్రతిమ తయారు చేయబడిందని, ఒక్కొక్క లోహం ఏమంటే ఒక్కొక్క రాజ్యానికి సూచనగా ఉందని, బంగారం అనేది
బబులోను సామ్రాజ్యానికి సూచనగా ఉందని, ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్య కాలంలోనే మరొక రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు. ఇదిగో ఆ రాజ్యం వచ్చి ఈ 4 రాజ్యాలను పడగొట్టేసింది. ఈ 4 రాజ్యాలను పడగొట్టి దేవుడు అనుకున్న ఆ రాజ్యాన్ని స్థాపించడం ప్రారంభించింది. ఆ రాయే వచ్చి ఒక పెద్ద పర్వతంగా మారిపోయింది. మీ కళ్ళలో కనబడుతున్నది అదే అని దానియేలు గారు నెబుకద్నెజరు చెప్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం చదవండి. ఇక 45వ వచనంకి వస్తుంది. ఆ 2వ అధ్యాయం మొదటి సందర్భం అంతా ఉంటుంది. 45వ వచనంకి వచ్చేసరికి ఆ 45వ వచనంలో చెప్పేస్తారు. 44గా 42 చూడండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, ఆ రాజ్యమునకు ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పొగల కొట్టి నిర్మూలము చేయను గాని అది యుగయుగముల వరకు నిలుచును. నవ్వేది చేతి సహాయము లేక పర్వతం నుండి తీయబడిన రాయి ఇనుమును, ఎత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులుగొట్టగా తమను చూసిద్దరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతిని రాజులకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. మీకు వచ్చిన కళ మీరు మర్చిపోయినా మీకు వచ్చిన కళ ఇది. ఆ నెలలో ఉన్న భావం ఇది. మొత్తానికైతే మీ రాజ్యాలన్నీ పోతాయి, దేవుడు అనుకున్న ఒక రాజ్యం ఈ భూమి మీదకి రాబోతుంది అంటూ ఏమంటే క్రీస్తుకు పూర్వమే దానియేలు గారు చెప్పారు. దానియేలు గారు ద్వారా దేవుడు ప్రవచించారు. అదే విషయాన్ని మరలా యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే మరియమ్మ గారికి దేవత వచ్చి, గాబ్రియల్ అనే దేవత వచ్చి మరియమ్మ గారికి కూడా చెప్తూ మనం చూసాం. లోకస్వార్థం అవుతుంది అంటే దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనేది ముందుగానే దేవుడు చెప్పాడు. ఈ భూమి మీద ఒక రాజ్యం స్థాపించబడాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన, ఆ రాజ్యాన్ని స్థాపించాలని, తన ప్రజలందరూ కూడా ఆ రాజ్యంలో ఉండాలని దేవుడు కలగన్నారు. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి తగిన సమయం కోసం దేవుడు చూస్తున్నారు. ఆ సమయాన్ని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారాగా చేయాలి. ఆయన ద్వారాగా ఆయన అనుకున్న తండ్రి అయిన దేవుడు అనుకున్న రాజ్యాన్ని భూమి మీదకు తీసుకురావాలని చెప్పని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపారు. అందుకే యేసుక్రీస్తు వారు పుట్టుకతోనే ఎలా పుట్టారో మీరు చూస్తానండి. యేసుక్రీస్తు వారు పుట్టుకతోనే ఎలా పుట్టారు మీరు చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నా అక్కడ మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన గురించి ఆ రోజు వాళ్ళు ఏమడుగుతున్నారు, లేదా తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు ఏమని మాట్లాడుతున్నారో మనం చదవగలిగితే 2వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నారు చూడండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములోకి వచ్చారంట. యెరూషలేములోకి వచ్చి వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆ హేరోదు రాజును, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఎవరంట? యూదుల రాజుగా పుట్టాడు. యేసుక్రీస్తు ఎలా పుట్టాడు? పుట్టుకతోనే రాజుగా పుట్టాడంట. ఆయన పుట్టుకతోనే యేసుక్రీస్తు ఎలా పుట్టారు? రాజుగా. పుట్టుకతో ఎవరు రాజుగా పుట్టారండి? యేసుక్రీస్తు ఒక్కడే రాజుగా పుట్టారు. నెబుకద్నెజరు పుట్టుకతో రాజుగా పుట్టాడా? ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి. నెబుకద్నెజరు గారు పుట్టుకతో రాజుగా పుట్టలేదు, లేదా మాదీయ పారసీక రాజులు పుట్టుకతోనే వాళ్ళు రాజుగా పుట్టలేదు. గ్రీకులను పరిపాలించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పుకుంటున్న ఆయన పుట్టుకతో రాజుగా పుట్టలా. రాజ్యాన్ని జయించుకుంటూ రాజే. అలాగే బ్రిటిష్ ఎంపైర్ అంట, వారిని కూడా మనం చూస్తే వాళ్ళు కూడా పుట్టుకతో రాజులుగా పుట్టలేదు. ముందున్న రాజ్యాలను ఓడించుకుని అప్పుడు రాజులే. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా పుట్టుకతో రాజులుగా పుట్టలేదని, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. ఆయనే రాజుగా పుట్టారు, రాజుగా ఈ లోకానికి వచ్చారు. అందుకే తూర్పు దేశం జ్ఞానులు అంటున్నారు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపమే వచ్చాము, ఆయన పూజించడానికి వచ్చాము అంటూ తూర్పు దేశపు జ్ఞానులు చెప్తున్నారు. కాదు, తూర్పు దేశంలోనే జ్ఞానులని పిలువబడుతున్న వారు, ఆనాటికే జ్ఞానులకు పిలువబడుతున్న వారు వాళ్ళు చెప్తున్నారు, యూదులకు ఆయన రాజుగా పుట్టాడు. ఆయన ఎక్కడున్నారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసాము, ఆయన పూజించడానికి మేము వచ్చాము అని చెప్పి యేసుక్రీస్తు వారు పుట్టుకలోనే రాజుగా పుట్టాడని ఎవరు నిర్ధారించారు? జ్ఞానులు నిర్ధారించారు.
కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టుకున్న రాజుగా పుట్టాడని ఎవరు రాయిస్తున్నారు, ఎవరు నిర్ధారిస్తున్నారు? తండ్రి అయిన దేవుడు నిర్ధారించారు, పరిశుద్ధాత్మ దేవుడు నిర్ధారించారు. అందుకే తన సేవకుల ద్వారా డైరెక్ట్ గా ఏం రాయించాడంటే, తూర్పు దేశపు జ్ఞానుల ద్వారా పలికించిన దేవుడు కూడా రాయించిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు రాజుగా పుట్టారు. రాజుగా పుట్టారా? రాజుగా పుట్టారన్నా రాజుగా వచ్చారన్నా ఒకటే అర్థం. ఓకేనా? మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ యూదులకు రాజుగా పుట్టాడు అనే మాట మనం చూస్తున్నాం, మరొక సందర్భంలో రాజుగా వచ్చాడు అనే మాట కూడా మనం చూస్తాం. అంటే రాజుగా పుట్టాడన్నా రాజుగా వచ్చాడన్నా ఒకటే. ఇది యేసుక్రీస్తు పుట్టుకలోనే జరిగిందా లేదా యేసుక్రీస్తు రెండవ రాకలో జరుగుతుందా? మీరు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు మొదటి రాకలోనే రాజుగా వచ్చాడా, రెండో రాకలో రాజుగా వస్తాడా? అంటే ఇక్కడ మనకు అర్థమైపోయింది, యేసుక్రీస్తు వారు తన మొదటి రాకలోనే రాజుగా వచ్చేశారు. ఆయన తన మొదటి రాకడలోనే రాజుగా వచ్చేసాడు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్పేశారు. సో యేసుక్రీస్తు వారు తన మొదటి రాకడలో ఎలా వచ్చారు? రాజుగా వచ్చారు. యేసుక్రీస్తు ఎలా వచ్చారు? రాజుగా వచ్చారు. ఆయన రాజుగా రావడమే కాకుండా ఆ రాజ్యాన్ని గురించి చెప్పడం ప్రారంభించేశారు. ఆయన ఏ రాజ్యాన్ని అయితే తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద స్థాపించడానికి ఆలోచించారో, ముందుగానే ప్రవక్తల ద్వారా చెప్పించారో, ఏ రాజ్యాన్ని అయితే స్థాపించడానికి యేసుక్రీస్తు వచ్చారో ఆ రాజ్యాన్ని గురించి చెప్పడం ప్రారంభించారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు. ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 రోజులు ఆయన అపవాది చేత శోధింపబడ్డానికి అరణ్యానికి వెళ్ళారు కదా, వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత అవి పూర్తయిన తర్వాత యేసుక్రీస్తు వారిగా సువార్త చేయడానికి వచ్చారు, సమాజంలో వాక్యం ప్రకటించడానికి వచ్చారు. అలా ఆయన వాక్యం ప్రకటించడానికి వచ్చి ఆయన మాట్లాడుతున్న తొలి మాటలు మనం చూడగలిగితే, మీరు చూడండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే యేసుక్రీస్తు బాప్తిసం ఉంటుంది మనకి. మీరు బాగా వినండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు బాప్తిసం ఉంటుంది. ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం అయిపోగానే వెంటనే ఆయన ఎక్కడికి వెళ్తాడు? అరణ్యానికి కొనుగోబడతాడు. ఆత్మచేత అపవాది చేత శోధింపబడ్డారు, ఆత్మచేత అరణ్యానికి కొనుగోబడతారు. బాప్తిసం తీసుకోగానే అరణ్యానికి కొనుగోబడతారు. అక్కడ 40 రోజులు ఉంటారు. ఆ తర్వాత ఆయనకి సమాజంలోకి వచ్చారు సువార్త ప్రకటించడానికి. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ మరి 4వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటున్నారు, యేసుక్రీస్తు వారు అప్పటి నుండి చూడండి, అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు ఆయన. ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుదని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. చూసారు ఏం ప్రారంభించినట్టు ఆయన ఏమని చెప్తున్నాడు? ఆయన రాజ్యము, పరలోక రాజ్యము సమీపంగా ఉంది. తండ్రి అయిన దేవుడు ఏ రాజ్యాన్ని అయితే స్థాపించాలనుకున్నారో ఆ రాజ్యం సమీపంగా దగ్గరగా వచ్చేసింది. రాజ్యం ఎక్కడుందంటే సమీపంగా, అంటే సమీపము అన్న మాటకు అర్థం ఏంటి? దగ్గరగా కదండి. ఏదైనా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దగ్గరకు వచ్చేసామండి, సమీపంలోనే ఉన్నామండి అంటుంటారు. సమీపం అంటే దగ్గరగా ఉంది. ఇక తండ్రి అయిన దేవుడు ఏ రాజ్యాన్ని అయితే ఈ భూమి మీద స్థాపించాలనుకున్నారో, ఏ రాజ్యం అయితే ఈ భూమి మీద యుగయుగాలు అంతములేనిదే ఉండాలని దేవుడు ఆశపడ్డారు, ప్రవక్తల ద్వారా ప్రవచించారు, మరి దేవదూతల ద్వారా పలికించారు. ఆ రాజ్యం ఎలా ఉందంట? సమీపంగా ఉంది, దగ్గరగా ఉంది అంటున్నారు యేసుక్రీస్తు వారు. అదే అంటున్నారు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందండి. ఇక రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందేస్తే ఇక ఆ రాజ్యంలోకి మీరు వెళ్ళిపోతారు. అదవుతుందా? రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందితే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు ఆ రాజ్యంలోనికి మీరు వెళ్ళిపోతారు కనుక ఆ రాజ్యం సమీపంగా దగ్గరగా ఉంది. ఇప్పుడు మనకు కూడా ట్రైన్ రైల్వే స్టేషన్ మనం వెళ్ళామనుకోండి, ఆ రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ వస్తుంటాయి, ఇది పలానా ట్రైన్ సిద్ధంగా ఉంది, సమీపంగా ఉంది, మరికొద్ది సేపట్లో పలానా నెంబర్ ట్రాక్ మీదకి రాబోతుంది, ప్లాట్ఫామ్ మీదకి రాబోతుంది, మీరు సిద్ధంగా ఉండండి కదా, అనౌన్స్మెంట్ వస్తుంటుంది మనకి. అలాగే మనం బస్ స్టాండ్కి వెళ్ళినా కూడా మనం ఏ బస్ కోసం ఎదురు చూస్తున్నామో ఆ బస్ గురించి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది పలానా బస్, పలానా వైపు నడవలసిన బస్సు మరికొద్ది సేపట్లో పలానా ప్లాట్ఫామ్ దగ్గరకు వస్తుంది కనుక ప్రయాణికులు అందరూ సిద్ధంగా ఉండండి కదా. ముందుగానే ఎలాగైతే అలర్ట్ చేస్తారో అలాగే యేసుక్రీస్తు వారు కూడా రాజ్యం, తండ్రి అయిన దేవుడు ఏ రాజ్యాన్ని స్థాపించాలనుకున్నారో ఆ రాజ్యం సమీపంగా ఉంది, దగ్గరగా ఉంది కనుక మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు అందరూ కూడా మారు మనసు పొందండి. మీరందరూ కూడా ఏం చేయండి? మారు మనసు పొందండి అని ఏమండి యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నారు. ఇంకప్పటికీ రాజ్యం రాలేదు, బాగా యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్న సమయానికి ఇంకా రాజ్యం రాలేదు.
యేసుక్రీస్తు వారు ఆ మాట అంటున్న సమయానికి రాజ్యం ఇంకా రాలేదు. అంతేకాకుండా శిష్యులతో కూడా ఆయన ఏమని ప్రార్థన చేయమంటున్నారో మనం చూడగలిగితే, ఏమంటే మన వాళ్ళు అందరూ చేస్తారు పరలోక ప్రార్థన అని. ఒకసారి ఆ ప్రార్థన దగ్గరికి వెళ్దాం. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివిపోయిన దేవుని వల్ల మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటే యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ప్రార్థన చేయమని చెప్తూ ఆ ప్రార్థనలో ఆయన ఏం చెప్తున్నారో మనం ఆలోచిస్తే, తల్లి పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక అంటూ ఏమండి ప్రార్థించమంటున్నాడు యేసుక్రీస్తు వారు. శిష్యులతో ఏమని ప్రార్థన చేయమంటున్నారు? కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము. చూసారంటే ఇంకప్పటికి వచ్చిందా? రాలేదు. యేసుక్రీస్తు వారు చెప్తున్నప్పటికి ఇంకా రాలా. వీళ్ళు శిష్యులు ప్రార్థన చేస్తున్నప్పటికి ఇంకా రాజ్యము రాలేదు. బాగా ఉంది. అప్పటికి ఇంకా రాజ్యం రాలేదు. రాజ్యము కొరకు మీరు ప్రార్థన చేయండి అంటున్నారు యేసుక్రీస్తు వారు. దేవా తండ్రి, ఏ రాజ్యాన్ని అయితే మీరు ఈ భూమి మీద స్థాపించాలనుకుంటున్నారో, ఏ రాజ్యాన్ని అయితే మీరు ఈ భూమి మీద స్థాపించాలని మీరు అనుకున్నారో, ప్రవక్త ద్వారా పలికించారో, ఆ రాజ్యం వచ్చుగాక అని మీరు ప్రార్థన చేయండి అని శిష్యులకు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ప్రకటించినప్పుడు కానీ, ఆ తర్వాత శిష్యులు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ రాజ్యం వచ్చిందా? రాజ్యము రాలేదండి. అప్పటికి రాజ్యం వచ్చిందా? రాజ్యము రాలేదు. ఇది ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. బాగా వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ అధ్యాయంలో రాజ్యం సమీపంగా ఉందని చెప్పాడు. బాగా వినండి. 4వ అధ్యాయంలో రాజ్యం సమీపంగా ఉందని చెప్పారు. 6వ అధ్యాయంలో రాజ్యం వచ్చుగాకని ప్రార్థన చేయమన్నారు. నెక్స్ట్ 9వ అధ్యాయానికి వెళ్ళిపోతాం చూడండి. అక్కడే మత్తయి సువార్త 9వ అధ్యాయం. అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో మీరు గమనించాలి. బైబిల్ చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ చదువుకుంటూ వెళ్ళాలి. ఏమంటే అలా మనం వెళ్ళిపోతున్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనేమో రాజ్యం వస్తుంది, సమీపంగా ఉందని చెప్పారు ఆయన. ఆ తర్వాత 6వ అధ్యాయంలోనే రాజ్యం వచ్చుగాకని ప్రార్థన చేయమని చెప్పారు ఆయన. మార్కు సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం తీసుకుపోయేసరికి చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము, ఏమంటే మార్కు సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 9వ. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, చూడండి, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు యేసుక్రీస్తు వారు ప్రజెంట్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తున్నారు. ఆయన భూమి మీద ఉన్న కాలంలో ఆయన చుట్టూ ఉన్నవారు ఉన్నారు కదా, ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు ఆయన పక్కన ఎవరైతే ఉన్నారో, ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఏమండి, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్నవారు ఏది ఆ రోజు ఆయన ఉన్నప్పుడు, ఆయన ఉన్న కాలంలో ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేసారు. రాజ్యం రాబోతుంది, సమీపంగా ఉందని చెప్తున్నారు ఆయనే. ఆ తర్వాత రాజ్యం వచ్చుగాక ప్రార్థన చేయమని చెప్పి శిష్యులతో ప్రార్థన చేయించారు ఆయనే. ఆ తర్వాత మరి కొద్ది కాలానికి ఆయన ఏం చెప్పేస్తారంటే, ఇదిగో ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముగా వచ్చుట చూసే వరకు మరణము రుచి చూడాలని మీతో నిశ్చయముగా. అంటే అక్కడ ఎవరైతే అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న సమయానికి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు దేవుని చూస్తారంట, దేవుని రాజ్యాన్ని చూస్తారంట. ఎలా? దేవుని రాజ్యం బలముగా రావడాన్ని చూస్తారంట. అది చూసిన తర్వాతనే చచ్చిపోరంట. అది చూసిన తర్వాత కానీ చనిపోరు. అంటే ఆయన 4వ అధ్యాయంలో చెప్తున్నప్పుడు ఇంకా రాలేదు, 6వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా రాలేదు, కానీ ఇక కొద్ది కాలంలో, కొద్ది సమయంలో రాబోతుంది. అది రావడాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తారు, అది చూసేంత వరకు మీరు చనిపోరు అన్నాడు. ఇదే మాట మరలా లూకా సువార్తలో కూడా చెప్తున్నారు. చూద్దాం. ఇదే మాట లూకా సువార్త 9వ అధ్యాయం. అక్కడ కూడా మనం చూస్తే మార్కు సువార్తలో చెప్పిన ఈ మాట ఏమంటే లూకా సువార్తలో కూడా 9వ అధ్యాయము 27వ వచనం చదివితే ప్రియమైన దేవుని వల్ల 27వ వచనంలో కూడా అక్కడ చెప్తున్నారు. చూడండి 27వ వచనం, 9వ అధ్యాయం 27వ వచనం బాగా చూడండి. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుడి రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను, నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నమాట. ఇక్కడేమో నిజముగా చెప్పుచున్నాను, నేను చెప్పేది నిజం, నేను చెప్పేది అక్షరాల నిజం అంటున్నారు యేసుక్రీస్తు. నిజం అంటున్నారు అంటే బాగా ఆలోచన. నిజం, నేను చెప్పేది నిజమండి అంటున్నారు అంటే ఇంకా అది ఖచ్చితమని దాని అర్థం. ఇక్కడ వేరే ఆలోచన లేదని, ఇంకా
ఫైనల్ అనేది మనం ఆ మాటకి ఉపయోగిస్తాం. నేను నిజంగా చెప్తున్నానండి అంటున్నాం అంటే నేను ఫైనల్ అని. ఇక్కడ కూడా యేసుక్రీస్తు అంటున్నారు, ఇవి ఎక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము చూచి వరకు మరణము రుచి చూడాలని మీతో నిజముగా చెప్పుచున్నాను అంటున్నారు. ఓకే, యేసుక్రీస్తు రెండు సందర్భాలు ఈ మాట చెప్పారు కదా. రెండు సందర్భాలు ఏమని చెప్పారు? రెండు సందర్భాలు యేసు రాజ్యం, ఇది పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందడం అక్కడ చెప్పారు. ఆ తర్వాత ఏమో శిష్యులతో రాజ్యం వచ్చుగాక అని మీరు తండ్రికి ప్రార్థన చేయండి అని వాసకి ప్రార్థన చేయించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇగో దేవుని రాజ్యం రాబోతుంది, అది బలంగా వస్తుంది, ఆ బలంగా వచ్చేదాన్ని మీరు కళ్ళారా చూస్తారు, అది చూసే వరకు ఇక్కడ ఉన్న మీలో కొందరు, అందరూ కాదు, మీలో కొందరు మరణమును రుచి చూడరు అని యేసుక్రీస్తు చెప్పారు. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు మనం వింటున్నట్టుగా యేసు రాజ్యం ఇంకా రాలేదండి, యేసు రాజుగా రాలేదు, యేసు రాజ్యం ఇంకా రాలేదు, యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో రాజుగాను రాజ్యాన్ని స్థాపించడానికి గాను రాలేదు, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలోనే రాజుగా వస్తారు, ఆ రెండవ రాకడ తర్వాత రాజ్యాన్ని స్థాపిస్తాడు అన్నది నిజమైతే, అదే అనుకుంటే ఓకేనా, అదే నిజం అనుకుంటే, ఒకవేళ అదే నమ్మకం కొద్దిసేపు వాళ్ళంటే కరెక్ట్ అనుకుంటాం. ఓకేనా? వాళ్ళు అన్నట్టుగా యేసుక్రీస్తు వారు రెండవ రాకడలోనే రాజ్యాన్ని స్థాపిస్తారు అనేది నిజమైతే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఏమంటే యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా బ్రతికే ఉంటారా లేదా? అర్థమైందని అన్నమాట. ఆయన అంటున్నారు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రజెంట్గా అక్కడ ఆయన ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నాడు, దేవుడి రాజ్యం బలముగా వచ్చుట మీరు చూస్తారు, చూసే వరకు మీలో కొందరు మరణమును రుచి చూడరు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే ఒకవేళ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నిజం అన్నది మనకు తెలుసు. ఈరోజు సేవకులైన వారు లేదా కొంతమంది మాట్లాడుతూ యేసు రాజ్యం ఇంకా రాలేదు, రాబోతుంది, అది రెండవ రాకడలో జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు కనుక, వాళ్ళు అంటున్నారు కనుక అదే నిజం మనం అనుకుంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వరకు, ఆయన వచ్చి రెండవ రాకడలో రాజ్యాన్ని స్థాపించేంత వరకు యేసుక్రీస్తు వారి మొదటి రాకడలో ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఉన్న వాళ్ళలో కొందరు ఉండాలా లేదా? ఉండాలి. మరి ఉదాహరణకి మనం ఆలోచించామంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఎంతకాలం అయింది? సుమారు భూమి మీదకి వచ్చి ఎంతకాలం అయింది? 2000 సంవత్సరాలు అంటున్నాం. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. నేను వస్తానని చెప్పాడు కానీ నేను ఎప్పుడు వస్తానో చెప్పలేదు. సో ఇంకొక 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలు అనుకోండి, పోనీ ఈ సంవత్సరం అనుకోండి, 2025 సంవత్సరం యేసుక్రీస్తు వస్తారనుకోండి. నేను చెప్పే పాయింట్ కదండి, యేసుక్రీస్తు ఈ 2025 సంవత్సరం వస్తారనుకోండి, పోనీ రేపే అనుకోండి, రేపు 13వ తారీఖు యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వస్తారు అనుకోండి. ఆయన రెండవ రాకడలో రేపు 13వ తారీఖు వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తారు అనుకోండి. ఇప్పుడు రేపు 13వ తారీఖు వరకు 2025 అక్టోబర్ 13వ తారీఖు వరకు యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చారు కదా, ఆ రోజు నుంచి రేపటి వరకు బ్రతికున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అసలు భూమి మీద 2000 సంవత్సరాల ఆయుష్ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు భూమి మీద బ్రతికిన మనుషుల అత్యధిక ఆయుష్కాలం ఎంత? బైబిల్ మనం చూస్తే 969 సంవత్సరాలు, అది మెతుషెల ఒక్కడే. అదేనా? ఈ ప్రపంచంలో అత్యధిక సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరు అంటే మెతుషెల. ఎంతకాలం బ్రతికాడు అంటే 969, అంటే సుమారు ఒక 1000 అనుకోండి. 1000 సంవత్సరాలే అనేదే ఫైనల్ అయితే, మరి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకుంటే, ఇప్పటికి భూమి మీద మరి యేసుక్రీస్తు వారి కాలం నుంచి ఇప్పటి వరకు బ్రతుకుతున్న మనిషి ఆయుష్కాలం ఎంత అయి ఉండాలి? 2000 సంవత్సరాలు అయి ఉండాలి. 2000 సంవత్సరాల ఆయుష్కాలం కలిగిన మనుషులు భూమి మీద ఎవరు ఉన్నారా? పోనీ ఎవరైనా ఉంటే అంటే మనకు తెలియకపోవచ్చు, అంటే ఉండొచ్చు అని మనం అనుకుంటే, మనకు తెలియదండి. మనం ఎలాగో మన పనుల్లో మనం ఉంటాం కనుక మనకు తెలియదు. కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి పరిశోధనలు చేసేవాళ్ళు కదా, ఇలా తిరుగుతున్న వాళ్ళు లేరా? కొంతమంది ఉన్నారు, అదే పనిగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైనా కనపడరా? కనపడరా? 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న మనిషి అంటే ఇతను, యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్న కాలంలో ఉన్న వ్యక్తిత్వం, ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఇంకా బ్రతికే ఉన్నాడండి అని చెప్పని మనకి మీడియాలో, సోషల్ మీడియాలో ఏమండి ప్లాట్ఫామ్ మొత్తం ఎక్కడ చూసినా కూడా అతని గురించి మనకు వినపడదు. మీరు ఆలోచించండి, 100 సంవత్సరాలు దాటిన వాళ్ళ గురించి భయంకరంగా వస్తాయి న్యూస్. 100 సంవత్సరాలు దాటేసిందండి, 110 సంవత్సరాలు అండి, 105 సంవత్సరాలు అండి, 120 సంవత్సరాలు అండి, 100 సంవత్సరాలు దాటిన వాళ్ళని గొప్పగా చూపిస్తుంది మీడియా. మరి 2000 సంవత్సరాల క్రితం ఉంటే ఒకవేళ వాళ్ళని ఇంకెంత గొప్పగా చూపిస్తారు చెప్పండి. ఏమండి ఇది ఎంత ఫూలిష్గా ఉంది మీరు చెప్పండి.
ఆయనేమో ఇక్కడ నిలిచిన మీలో కొందరు దేవుని రాజ్యం బలంగా వచ్చేంత వరకు చనిపోరని ఆయన చెప్తుంటే ఆ యేసుక్రీస్తు చెప్పింది కరెక్ట్ కదండి, మేము చెప్పేది కరెక్ట్ అండి. ఈ రోజు వీళ్ళు అంటున్నారు ఆయన రాజ్యం ఇంకా రాలేదు, ఆయన రాజ్యం రాబోతుంది, ఆ రాజ్యం కోసం మనం ఎదురు చూడాలి అంటున్నారు. ఇందుకు ఎవరు మాట నమ్మాలి? రాజ్యం వస్తుంది, మీరు కళ్ళారా చూస్తారని చెప్పిన యేసుక్రీస్తు వారి మాట నిజమా, లేదా అది ఇంకా రాలేదు రాబోతుంది ఎదురు చూడండి అని చెప్తారు వీళ్ళ మాటలు నిజమా? ఎవరి మాట నిజం? ఎవరి మాటను మనం నమ్మాలి అంటే 100% మనం నమ్మవలసిన మాట యేసుక్రీస్తు వారిదే. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను మాట్లాడే ప్రతి మాట అది నిజం, సత్యము. ఆకాశం భూమి గతించవచ్చేమో, కానీ నేను మాట్లాడే మాటల్లో సున్నాయనను బొల్లైనను తప్పిపోదు, అంత ఖచ్చితంగా చెప్పాను ఆయన. కనుక యేసుక్రీస్తు వారి మాటలే మనకు నిజము. ఓకేనా? యేసుక్రీస్తు వారి మాటలే మనకు నిజము, ఆయన మాటలే రాదు. ఓకేనా? ఇక్కడ మత్తయి సువార్తలో రాజ్యము సమీపంగా ఉందని చెప్పారు ఆయన. అదే మత్తయి సువార్తలో ఆ రాజ్యం కోసం మీరు ప్రాధాన్యమని చెప్పారు. మార్కు సువార్తకు వచ్చేసరికి ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆ రాజ్యాన్ని మీరు చూసే వరకు మీలో కొందరు మరణాన్ని రుచి చూడమని చెప్పారు. అదే మాట లూకా సువార్తలో వచ్చేసరికి లూకా సువార్తలో అదే మాట మనం చూసాం. దేవుని రాజ్యం వస్తుంది, దాన్ని మీరు చూస్తారు, అది చూసే వరకు మీలో కొందరు చనిపోరని చెప్పారు. ఓకేనా? రైట్. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినది మరి జరిగిందా లేదా? ఆయన అన్నారు కదా, మీరు ఖచ్చితంగా చూస్తారు, మీలో కొందరు మరణాన్ని రుచి చూడరు, మీరు బ్రతికుండగానే మీరు చూస్తారు ఆ రాజ్యాన్ని అన్నారు కదా ఆయన. ఇప్పుడు ఆయన అన్నమాట జరిగిందా లేదా, ఆయన అన్నమాట జరిగిందా లేదా అది మనకు తెలియాలి అంటే అది జరిగిందో లేదో అపోస్తులైన పౌలు గారు కొలస్సీలకు పత్రిక రాస్తూ ఆ పత్రికలో మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే ప్రియమైన దేవుని వల్ల కొలస్సీ పత్రిక, అందులో చూడండి, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం మనం చదవగలిగితే ఈ 13వ వచనం చూడండి. ఆయన మనలను, ఆయన యేసుక్రీస్తు వారు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి తండ్రి అయిన దేవుడు ఆయన అనగా తండ్రి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. రాజ్య నివాసులనుగా చూసారండి, రాజ్యంలోనికి మీరు వచ్చేసారు అంటున్నాడు. రాజ్యంలోనికి మనం వచ్చేసామంటున్నాడు పౌలు గారు. ఆ రోజు కొలస్సీ పట్టణంలో ఉన్న వారికి లేదా బాప్తిస్మము తీసుకొని సంఘములో చేర్చబడిన వారికి పౌలు గారు పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు. ఏమంటే ఆ కాలానికి ఎప్పుడు రాశారు పౌలు గారి పత్రిక? మొదటి శతాబ్దంలో రాశారు. అంటే మొదటి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి పత్రికలన్నీ. మొదటి 100 సంవత్సరాల్లోనే పత్రికలన్నీ పూర్తయిపోయాయి. అసలు బైబిల్ అంతా పూర్తయిపోయింది. ప్రకటన గ్రంథం వరకు మొత్తం కూడా ఏమంటే మొదటి 100 సంవత్సరాల్లోనే యేసుక్రీస్తు భూమి మీద బ్రతికి వెళ్ళిపోయిన కొద్ది కాలం, మొదటి 100 సంవత్సరాల్లోనే బైబిల్ అంతా కూడా దేవుడు అంతా కూడా పూర్తి చేసి గ్రంథస్థం చేసి మనకి ఇచ్చేశారు. అన్నీ రాయడం అయిపోయింది. అప్పటికే మొదటి శతాబ్దానికి మొత్తం రాసి మన చేతికి వచ్చేసింది, గ్రంథస్థం చేయబడిపోయింది. ఓకేనా? ఇప్పుడు కొలస్సీలకు పత్రిక రాస్తూ పౌలు గారు అంటున్నాడు, ఇదిగో ఆయన మనలను అంటున్నాడంటే దానిలో ఎవరు కూడా ఉన్నట్టు? మనము అంటున్నాడంటే పౌలు గారు కూడా ఉన్నాడు. మనము అనే పౌలు గారు అక్కడ అంటున్నాడంటే, మనం అనే మాట పౌలు గారు అన్నాడు అంటే ఇప్పుడు ఆ కొలస్సీలతో పౌలు గారు అంటున్నాడు, మీరే కాదు నేను కూడా ఉన్నాను, మనమంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? యేసుక్రీస్తు వారి రాజ్యంలో ఉన్నాము. దేవుని రాజ్యం అన్నా యేసు రాజ్యం అన్నా ఒకటే. మీకు పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా యేసు రాజ్యం అన్నా ఏమండి సంఘం అన్నా ఇవన్నీ ఒకటే. అక్కడ పరలోక రాజ్యం అన్నాడు కదండి, అక్కడేమో దేవుని రాజ్యం అన్నాడు కదండి, ఇక్కడేమో యేసు రాజ్యం అంటున్నాడండి. ఇన్ని రాజ్యాలు ఎక్కడ ఉన్నాయండి అనుకోకండి, ఇవన్నీ ఒకటే. తండ్రి అయిన దేవుని రాజ్యం అన్నా, పరలోక రాజ్యం అన్నా, యేసు రాజ్యం అన్నా, సంఘము అన్నా ఇవన్నీ కూడా ఒకదాన్ని సూచిస్తుంది. ఓకేనా? ఇదంతా కూడా ఒకే అర్థాన్ని సూచిస్తుంది. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, ప్రభువును నమ్మే మనల్ని అందరినీ, ప్రభువుని మనం నమ్మాం కదా, యేసుక్రీస్తు వారిని మనం నమ్మాం కదా, ఆయన నమ్ముకుని మనందరం బాప్తిస్మం తీసుకున్నాం కదా. ఇలా బాప్తిస్మం తీసుకున్న మనందరినీ ఆయన ఏం చేశాడంటే, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, ఆయన అనగా తండ్రి అయిన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి విడిపించి తాను ప్రేమించాడే తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని, తాను ప్రేమించిన తన ప్రియకుమారుడైన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేయును అన్నాడా, చేసను అన్నాడా? చేయును అంటే భవిష్యత్తు, చేయును అన్నాడంటే భవిష్యత్తు అంటే జరగబోతుంది అని అర్థం. చేసెను అన్నాడంటే జరిగిపోయింది, పాస్ట్ టెన్స్ అంటాం.
కదా. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, 3 టెన్స్ ఉంటాయి కదా. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది. ఇప్పుడు పౌలు గారు చెప్పే సమయానికి జరిగిందా, జరగబోతుందా, జరుగుతుందా అంటే పౌలు గారు అప్పటికే జరిగిపోయింది. అప్పటికే జరిగిపోయింది. జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? యేసు రాజ్యం వచ్చేసింది, లేదా దేవుని రాజ్యం వచ్చేసింది, లేదా పరలోక రాజ్యం వచ్చేసింది. ఆ రాజ్యంలో ఆయన మనల్ని అందరినీ కూడా ఏం చేశాడు? చేర్చేశాడు. అంటే యేసు క్రీస్తు వారు చెప్పినట్లుగానే యేసు రాజ్యం వచ్చేసిందా? వచ్చేసింది. ఆ వచ్చిన రాజ్యంలోనికి ఆల్రెడీ మనం చేరిపోయాము అంటున్నాడు. అక్కడే పరలోక రాజ్యం సమీపంగా ఉంది అన్నాడు కదా 4వ అధ్యాయంలో. పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందని చెప్పాడా? ఏ పరలోక రాజ్యం సమీపంగా ఉందని ఆయన చెప్పాడో ఆ పరలోక రాజ్యం వచ్చేసింది. ఆ రాజ్యంలో ఇప్పుడు మనం ఉన్నాము అంటున్నాడు పౌలు గారు. ఆయన చెప్పినట్టుగానే రాజ్యం వచ్చేసింది, ఆ రాజ్యంలో మనము ఉన్నాము అంటున్నాడు. కాబట్టి పౌలు గారు చెప్పారు. కాబట్టి పౌలు గారు అంటే యేసుక్రీస్తు వారి తర్వాత ఉన్నవాడు కదా. పౌలు గారికి ఏం తెలుసు అంటే ఒకవేళ మనం అనుకుంటే యేసుక్రీస్తు వారితోనే ఉండి, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకనిగా ఉండి, ఆయనతో కలిసి తిరిగి, ఆయనతో కలిసి ఉండి, యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్న యోహాను గారు ఉన్నారు కదా. ఆ యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాస్తూ, ఆ ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏమండి 6వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము అందరూ చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో, ఈ 6వ వచనంలో ఏమంటే యోహాను గారు చెప్తున్నాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఉంది కదా, స్పష్టంగా రాయించారు. ఎవరు యోహాను గారు? యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఒకడు. ఇంకా ఆయన గురించి ఏమైనా రాయబడిందంటే బైబిల్లో యేసు ప్రేమించిన శిష్యుడని కూడా ఉంటుంది. యేసుక్రీస్తు వారితో కూడా తిరిగి, యేసుక్రీస్తు వారితో కూడా ఉండి, ఆయన మరణించినప్పుడు ఆయన మరణాన్ని కళ్ళారా చూసిన వాడు. ఆ తర్వాత ఆయన మరణిస్తూ తన తల్లి అయిన మరియను అప్పగించాడు కదా. ఇదిగో ఈమెని ఇక్కడి నుంచి నువ్వు తల్లిగా స్వీకరించి యోహాను అని చెప్పాడు. ఇదిగో ఇతరే నీ కుమారుడమ్మా అని చెప్పాడే ఆ యోహాను గారే రాస్తున్నాడు ఇప్పుడు ఈ పత్రిక. ఆయన రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు పక్కనే ఉన్న వ్యక్తిగా మీకు తెలుసు కదా యోహాను గారు. 3.5 సంవత్సరాల పాటు యోహాను గారు యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నవారు కదా. ఆయనతో కలిసి తిరిగినవాడే కదా. ఆయన చేసినవన్నీ, ఆయన చెప్పినవన్నీ విన్నవాడే కదా. అవునా? విన్నవాడే కదా. ఆయన విన్నవాడేనే కాదా? విన్నవాడు, చూసినవాడు. యేసుక్రీస్తు వారు చెప్పినవన్నీ విన్నవాడు, యేసుక్రీస్తు చేసినవన్నీ చూసినవాడు, యేసుక్రీస్తు వారితో కలిసి తిరిగినవాడు, ఆ యేసుక్రీస్తు వారి మరణం వరకు ఆయనతో ఉన్నవాడు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా చూసినవాడు యోహాను గారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు ప్రత్యక్ష సాక్షి అంటారు. దీన్ని ఏమంటారంటే ప్రత్యక్ష సాక్షి అంటారు. ఈ ప్రత్యక్ష సాక్షి ఏం చెప్తున్నాడు? 6వ వచనంలో ఆయన అంటున్నాడు, ఎవరు? మనల్ని ప్రేమించు తన రక్తము వలన, అనగా యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను, ఇక్కడ చూడండి, ఆయన అనగా యేసుక్రీస్తు వరకు చెప్తున్నాడు. ఆ యేసుక్రీస్తు వారు మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చూసారండి, రాజ్యముగా మనలను అంటున్నాడు ఆయన కూడా. మరలా యోహాను గారు కూడా ఇందాక పౌలు గారు ఎలాగైతే మనలను రాజ్య నివాసులుగా చేశానని చెప్పారు కొలస్సీ 1:13లో, ఇక్కడ యోహాను గారు కూడా ఏం చెప్తున్నారయ్యా అంటే మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. మనల్ని ఒక రాజ్యంగా చేసేసాడు. యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశాడు? ఒక రాజ్యముగా చేసేసాడు. మనమంతా ఇప్పుడు రాజ్యంలో ఉన్నాము. మనమంతా రాజ్యంలో ఉన్నాము అంటున్నారంటే రాజ్యం వచ్చిందని రాలేదని యోహాను గారు చెప్తున్నారంటే, యోహాను గారు అంటున్నాడు మనలను రాజ్యములో చేసేసాడు, మనల్ని ఒక రాజ్యముగా చేసేసాడు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా రాజ్యం వచ్చిందా? వచ్చింది. రాజ్యం వచ్చింది. ఆ వచ్చిన రాజ్యాన్ని ఎవరు చూశారు? యోహాను గారు చూశారు. ఆ రాజ్యాన్ని ఆయన చూడడమే కాకుండా ఇప్పుడు ఆ రాజ్యంలో నేను కూడా ఉన్నాను అంటున్నాడు. అవునా? అదే అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. అక్కడే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం కూడా మీరు చూస్తే 9వ వచనం కూడా చెప్తున్నాను చూడండి. పౌలు యోహాను గారు అంటున్నాడు మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. చూసారండి,
ఏమన్నాడు ఆయన? మరలా చూడండి అక్కడ, మీ సహోదరులను యేసును బట్టి కలిగి శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడును. రాజ్యములో ఉన్నాను నేను. యోహాను గారు ఎక్కడ ఉన్నారంట? రాజ్యంలో ఉన్నాను నేను. ఏ రాజ్యాన్ని తండ్రి అయిన దేవుడు స్థాపించాలనుకున్నారు, ఏ రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వచ్చారో, ఏ రాజ్యం సమీపంగా ఉందని ఆయన ప్రకటించారో, ఏ రాజ్యం కోసం మమ్మల్ని ప్రార్థన చేయమని చెప్పారో, ఏ రాజ్యం వచ్చేంత వరకు మీరు మరణించకుండా మీలో కొందరు బ్రతుకుంటారని చెప్పాడో, ఆ రాజ్యములో నేను పాలివాడను అంటున్నాడు. అంటే యోహాను గారు బ్రతుకున్నప్పుడే రాజ్యం వచ్చేసింది. యేసుక్రీస్తు చెప్పినప్పుడు రాలేదు, అపోస్తలులు ప్రార్థన చేసినప్పటికీ రాలేదు. కానీ ఇక్కడ యోహాను గారు అంటున్నారు, పౌలు గారు అంటున్నారు, ఆల్రెడీ రాజ్యం వచ్చేసింది, మనం రాజ్యంలోనే ఉన్నాము. పౌలు గారు చెప్పాడు అక్కడ కొలసి సంఘంతో మనం రాజ్యంలో ఉన్నామని. ఇక్కడ యోహాను గారు చెప్తున్నారు, మనలను అనే ఆనాటికి ఉన్న వారందరినీ గురించి మాట్లాడుతున్నాను, మనలను రాజ్య నివాసులుగా చేసేసాడు. నేను కూడా రాజ్యంలో ఒక సభ్యుడనే, నేను కూడా ఆ యేసు రాజ్యంలో, ఆ దేవుని రాజ్యంలో, ఆయన స్థాపించాలనుకున్న రాజ్యంలో నేను ఒక సభ్యుడనే అంటూ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యోహాను గారు మాట్లాడుతున్నారు. మాట్లాడటమే కాకుండా మేమే కాదు ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా కొనబడ్డారో, కడుగబడ్డారో వాళ్ళు కూడా ఆ రాజ్యంలోకి చేర్చబడిన వారే అంటూ ఇదే యోహాను గారు 5వ అధ్యాయం, ఇదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తే 9-10 వచనాలు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదవగలిగితే ఇక్కడ కూడా మనకు తెలుసు 5వ అధ్యాయంలో దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉందని, దానికి ముద్రలు వేయబడ్డాయని కదండి. ఎన్ని ముద్రలు? 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్నాయని, ఆ 7 ముద్రలు గట్టిగా వేయబడిన గ్రంథము దేవుని చేతిలో ఉందని, ఆ గ్రంథాన్ని తీసుకువచ్చి అది ఇచ్చేవాళ్ళు ఎవరు అని చెప్పని యోహాను గారు ఏడుస్తూ ఉన్నారు. దాన్ని చూసి ఆ గ్రంథం ఏంటో, ఆ గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలని ఆశతో ఆయన ఏడుస్తుంటే అక్కడ దేవదూతలు మాట్లాడుతున్నారు. దేవదూతలు కానీ యోహాను గారికి మధ్య జరుగుతున్న సంభాషణ. ఆయన చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకురావడానికి అందరికీ అర్హత లేదు, యోగ్యత లేదు, అందరూ తీసుకురాలేదు ఈ గ్రంథాన్ని అని చెప్పి ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ కిందకు వచ్చి 9వ వచనం వచ్చేసరికి అంటున్నాడు, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. ఇంతకు ఎవరి గురించి మాటలు? యోహాను గురించి అనుకుంటున్నారేమో, యోహాను గారి గురించి చెప్తున్నారేమో దేవదూతలు అనుకుంటున్నారా? కాదు, యోహాను గారి గురించి కదా. అక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు దేవదూతలు. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఆ పెద్దలు అంటున్నారు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. ఎవరైనా వధింపబడింది ఎవరు? యోహాను గారు, యేసుక్రీస్తు వారు. వధింపబడింది ఎవరు? యేసుక్రీస్తు వారు, యోహాను గారు కాదు. కాబట్టి నీకు అర్హత ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వారికి అర్హత ఎలా వచ్చింది? దేవుని కుడి చేతిలో ఉన్న 7 ముద్రలు వేయబడిన గ్రంథాన్ని విప్పి తీసుకొచ్చే అధికారం ఆయనకి ఎలా వచ్చిందంటే ఆయన ఏం చేశాడంట? వధింపబడ్డాడంట. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుడి కొరకు మనుషులను కొని చూసారండి. యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశారైనా? కొన్నాడంట. మనమంతా కూడా క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన వారము. ఏమండి, మనం ఏదైనా వస్తువు కొనాలంటే డబ్బు ఇచ్చుకుంటామా, రక్తం ఇచ్చుకుంటామా? ఎవరైనా నేను రక్తం ఇచ్చి టీవీ కొనాలండి అంటారా? ఎవరైనా రక్తం ఇచ్చి కారు కొనాలండి అంటారా? రక్తం ఇచ్చి ఏమీ కొనలే. మనం ఏదైనా వస్తువు కొనాలంటే ఏమి ఇచ్చుకోవాలి? డబ్బు ఇచ్చి కొనుక్కోవాలి, లేకపోతే వస్తువు నుంచి మరొక వస్తువుని కొనుక్కోవాలి. అంతే కదా. కొంతమంది బైక్ ఉంటుంది, బైక్ ఇచ్చి మళ్ళీ బైక్ ఉంటుంది, ఎక్స్చేంజ్ అంటారు. డబ్బులు ఇచ్చుకుంటారు, వస్తువులు ఇచ్చి వస్తువులు కొంటారు. వస్తువు మారకం ఉంది, డబ్బు మారకం జరుగుతుంది తప్ప రక్తం మారకం అనేది ఉందా? రక్తాన్ని ఇచ్చి కొన్నానండి అంటానికి ఏదైనా ఉందా? లేదండి. రక్తం ఇచ్చి కొన్నాము అంటే అది చాలా విలువైనదంటేనే కొంటాము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని చాలా విలువగా చూశారు కనుక, తండ్రి అయిన దేవుడు మనల్ని చాలా విలువగా చూశారు కనుక, తన పిల్లలకి మనల్ని ఎంతో విలువగా ఆయన చూసుకున్నారు కనుక, మన కోసం యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆయన తన రక్తాన్ని ఇచ్చి రక్తంతో మనల్ని కొన్నాడంట. రక్తంతో మనల్ని కొన్నాడంట. అంటే యేసుక్రీస్తు వారి రక్తంతో నిన్ను నన్ను మనలను కొన్నాడు. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఇదేమంట అపోస్తులు 20-27 కూడా మనం చూస్తే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు. చూసాను, రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడంట. రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం, రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం మనమంతా. మనల్ని ఆయన కొనుక్కున్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారము, మనము వెలపెట్టి కొనబడిన వారము అంటాడు రోమపత్రికలో. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహంతో దేవుని మహిమపరచండి.
6వ అధ్యాయం సందర్భం ఉంటుంది. మీరు వెలపెట్టి కొనబడిన వారు. ఏంటి మనకు ఆయన చెల్లించిన వేళ? ఏం పెట్టి ఆయన మనల్ని కొనుక్కున్నాడు అంటే రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అదే కదా పాట మనం చూస్తాం, పాపంతో మరణిస్తే పాతాళమైన పాటలు అనేది రాశారు. రక్తం ఇచ్చి కొన్నాడు మనం, రక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని కొనుక్కోనంట. మనల్ని కొనుక్కొని ఆయన ఏం చేశాడు? మనల్ని కొనుక్కొని ఏం చేశాడంటే అక్కడే పదవచనంలో చూడండి, అక్కడ అంటున్నాడు. మన చదువు చూడండి. నీవు వధింపబడిన వాడవై, ఎక్కడ చూద్దాం, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, లేదా ఫుట్నోట్లో 2 అని ఇచ్చాడు చూడండి. అక్కడ ఇంకా ఫుట్నోట్లో 2 ఇచ్చాడు చూడండి. రక్తముతో, నీ రక్తముతో ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నావయ్యా నువ్వు. ఎవరంటున్నారు ఈ మాటలు? యోహాను గారు, దోతలు, పెద్దలు, వీళ్ళందరూ కూడా అంటున్నారు. నువ్వు వధింపబడ్డావు, నీ రక్తాన్ని ఇచ్చావు, నీ రక్తముతో అందరినీ కొన్నావు. కొనేం చేశావు? మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి అంటే జరిగిపోయిందా? చేసితివి, భోజనం చేశాను అంటే అర్థమైంది. తిన్నాననే, తినలేదనే, తింటాననే, తర్వాత తింటాననే, అయిపోయింది. తినేశాను, చేశాను, చేసితివి అంటే జరిగిపోయింది. భవిష్యత్తు కాదది, జరిగిపోయింది. చేస్తాడు, చేసేదవు అన్నాడు అనుకోండి. చేసేదవు అన్నా, చేస్తావు అన్నా, అలా అంటే అది భవిష్యత్తు జరగబోతుంది అనుకోవచ్చు మనం. కానీ ఇక్కడ సైడ్కి ఏం చెప్పాడంటే చేసితివి, అందరినీ కొన్నాడంట. ఈ కొన్న వీళ్ళందరినీ ఏం చేశాడంట? కొన్న వాళ్ళందరినీ ఏం చేశాడంట? మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఎలుగురని క్రొత్త పాట పాడుదురు అనేసారు. అంటే పౌలు గారు అంటున్నాడు, మనల్ని ఆయన విడిపించాడు, అంధకార సంబంధ అధికారంలో నుంచి విడిపించి తన తండ్రి యొక్క దేవుడు ఏం చేశాడు? కుమారుని యొక్క రాజ్య నివాసుని మనం చేసిన తులసి పత్రిక 1:10 చెప్పాడు. యోహాను గారు అంటున్నాడు, మనము ఆ రాజ్యంలో ఉన్నాము అన్నాడు ఆ కాలానికి. ఆ తర్వాత బాప్తిసం పొందిన వారందరినీ గురించి, క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన వారందరినీ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని కూడా ఏం చేశాడు? కొన్నాడు, కొని దేవునికి ఒక రాజ్యంగా చేసేసాడు. దేవుడికి ఒక రాజ్యంగా ఆయన ఏం చేశాడు? ఆల్రెడీ మీరంతా కూడా రాజ్యములో ఉన్నవారే. అంటే ఇప్పుడు మనమంతా యేసు రాజ్యంలో ఉన్నామా? ప్రస్తుతం మనమంతా యేసు రాజ్యంలో ఉన్నాము. ఎక్కడుందండి రాజ్యం అనుకుంటున్నారా? చెప్పాను కదా, రాజ్యం అంటే సంఘమే. సంఘము అన్నా రాజ్యము అన్నా ఒకటే. రాజ్యం అనగానే మళ్ళీ మీరు కత్తులు లేవు కదండి, సింహాసనాలు లేవు కదండి, గుర్రాలు లేవు కదండి. రాజ్యం అనగా మనకి ఏం గుర్తు వస్తుంది? రాజ్యం అంటే రాజు, ఆ రాజుగారికి సింహాసనం, ఆయన గారికి పెద్ద కిరీటం, చేతిలో కత్తి, పక్కన కొంతమంది సైనికులు, ఎవరెక్కడ పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు కదా, చెలికత్తెలు, సైన్యము, సమూహాలు, యుద్ధాలు, ఇవన్నీ ఊహించుకున్నారు కదా. ఇవన్నీ ఊహించుకుంటున్నారు. రాజ్యం అనేది అందరం మనసటే వెళ్ళిపోతుంది. రాజ్యము అంటే ఏంటో యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. యేసుక్రీస్తు వారు చెప్తూ ఎవరి పిలాతు ముందు నిలబడ్డారు. యేసుక్రీస్తు వారు పిలాతు ముందు నిలబడి ఆయన అంటున్నాడు, 18వ అధ్యాయం యోహాను సువార్తలో మీరు చూస్తే, యోహాను సువార్త 18వ అధ్యాయము 36, 37, 38 వచనాలని మనం చదివితే యేసుక్రీస్తు వారు పిలాతు ముందు నిలబడ్డారు. పిలాతు గారు నేరాలు ముక్తున్నారు ఆయనకి. ఆయన యేసుక్రీస్తు వారు ఎన్నో నేరాలు మోపడ్డాయి కదా, నీ మీద ఎన్నో నేరాలు ముక్తున్నారు, నువ్వు రాజు అంటున్నారు, అసలు నువ్వేంటయ్యా, నీ సంగతి ఏంటి చెప్పు అని అన్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. 18వ అధ్యాయం 36 వచనంలో ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారు అంటున్నారు, నువ్వు రాజువా? 5 వచనం 33 వచనం చూడండి. పిలాతు తిరిగి అధికార మందమును ప్రవేశించి యేసును పిలిపించి, యూదు రాజు నీవేనా అని ఆయన అడుగగా, యేసు, నీ అంతలో నీవే ఈ మాట నన్ను అడుగుతున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి ఇది అలా చెప్పమన్నారా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదునా ఏంటి, నీ స్వజనులే అడిగారు, అందుకే నేను అడుగుతున్నాను అన్నప్పుడు ఆయన మాట్లాడుతూ అవును నేను రాజునే అని చేశాడు. అని తర్వాత అంటున్నాడు, తర్వాత మాట్లాడుతున్నాడంటే, నా రాజ్యము 36 వచనం, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నేను రాజునే, నాకు రాజ్యం ఉంది, కానీ ఆ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నీకులాగా సింహాసనం, నీకులాగా సైనికులు, నీకులాగా గుర్రాలు, రథాలు, ఆయుధాలు, ఖడ్గాలు ఇవన్నీ నా దగ్గర లేవు. ఇవన్నీ లేకపోయినా నేను ఎవరిని? రాజునే. నాకేముంది? రాజ్యం ఉంది. నీకు ఎలాగైతే రాజ్యం ఉందో నాకు కూడా అలాగే రాజ్యం ఉంది. నువ్వెలాగైతే రాజువో నేను కూడా రాజునే.
మరి ఏది నీ రాజ్యం చూపించు అంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నాకు రాజ్యం ఉంది అంటున్నాడు యేసుక్రీస్తు వారు, నేను రాజుని అంటున్నారు యేసుక్రీస్తు వారు. కానీ ఆ రాజ్యము మిగతా అందరిలాగా సింహాసనాలు, గుర్రాలు, రథాలు, కత్తులు, సైనికులు ఇలా ఉండేది కాదు అంటున్నారు. ఇది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం. అలాగని నాకు రాజ్యం ఉంది, అలాగని నేను రాజునే. అది కనుక చెప్తుంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని అనను. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నప్పుడు 37వ వచనంలో, అందుకు పిలాతు నువ్వు రాజువా? ఏంటంటే నాకు అర్థం కంటే కన్ఫ్యూజన్గా ఉందంటే అంటున్నాను. 37వ వచనంలో నువ్వు రాజు అని అనగానే ఆయన అంటున్నాడు, యేసు నీవన్నట్టు నేను రాజునే. నేను ఎవరిని? రాజునే అని చెప్పేసి రాజుగా వస్తాను అన్నాడు. ఇప్పుడు నేను రాజుని కాదు, ఇప్పుడు నేను కుమారుడిగా వచ్చాను, లేదా ప్రాణం పెట్టడానికి వచ్చాను, కాబట్టి ప్రజెంట్ నేను రాజుని కాదు, మళ్ళీ వస్తాను రాజుగా, అప్పుడు చూసుకుంటాను అన్నాడా? చూడండి, యేసుక్రీస్తు అంటున్నారు నేను రాజునే. ఆయన అంటున్నాడు నీవన్నట్టు నేను రాజునే అని చెప్పేసి. అంటే యేసుక్రీస్తు రాజేనా? రాజు. నాకు రాజ్యం ఉంది అన్నాడంటే రాజ్యం ఉందా? ఉంది. ఆ రాజ్యంలో అందరూ ఉన్నారని పౌలు గారు చెప్పిన మాట, ఆ రాజ్యంలో అందరూ ఉన్నారని యోహాను గారు చెప్పిన మాట నిజమేనా? నిజమే. నా రాజ్యం వస్తుందని యేసుక్రీస్తు చెప్పారు, దానికోసం ప్రార్థన చేయమని చెప్పారు, అది చూసేవారు మీరు మనం చనిపోరని చెప్పారు. అన్నట్టుగానే ఆయన రాజ్యం వచ్చిందని, ఆయన రాజ్యం వచ్చింది కనుక నేను రాజుని, నాకు రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో అందరూ ఉన్నారని, ఇవన్నీ మనకు ఒక్కొక్కటి ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. అవునా? రాజ్యం వస్తుందని చెప్పాడు, వచ్చింది. ఓకేనా? రాజ్యం వస్తుందని చెప్పాడు, రాజ్యం వచ్చింది. ఎప్పుడు వచ్చింది చెప్తాను. రాజ్యం ఎప్పుడు వచ్చిందో, బలంగా వస్తుందని చెప్పాడు కదా, బలంగా వచ్చడం మీరు చూసే వరకు మీలో మనం చనిపోవాలని చెప్పాడు కదా. ఆ రాజ్యం ఎప్పుడు బలంగా వచ్చిందో చెప్తాను. ఎప్పుడు వచ్చిందో, బలంగా ఎప్పుడు వచ్చిందో అనే విషయాన్ని చెప్పేస్తాను. కానీ ముందే యేసుక్రీస్తు వారు చెప్పేశాడు, నేను రాజునే, నేను పుట్టుకున్న రాజుగా పుట్టాను. నువ్వు ఎన్నో యుద్ధాలు చేసి రాజు అయ్యావు, కానీ నేను పుట్టుకున్న రాజుగా పుట్టాను. నాకు రాజ్యం ఉంది, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పేశాడు. నేను రాజునని యేసుక్రీస్తు చెప్పేశాడు కదండి. నేను రాజునని చెప్పాడు, ఆ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని కూడా చెప్పారు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలోనే తనతో కూడా ఉన్న శిష్యులతో, 12 మంది శిష్యులు ఉన్నారు కదా అపోస్తలులు, ఆ అపోస్తలులతో కూడా మాట్లాడుతూ వాళ్ళతో అంటున్న మాట మనం చూడగలిగితే మత్తయి సువార్త 19వ అధ్యాయం ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఏమండి అర్థమవుతుందని చెప్తున్నా, అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉంది. అర్థమవుతుంది ఖచ్చితంగా, మీరు జాగ్రత్తగా ఉంది. ఓకే, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 18-20 వచనాలు, 18, 19, 20 వచనాలు మనం చూడగలిగితే యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్నాడు. 18వ వచనంలో 19వ అధ్యాయమా యేసుక్రీస్తు అంటారు అక్కడ, మీరు 12 గోత్రాల వరకు తీర్పు తీరుస్తారని ఒక మంచి మాట ఉంటుందండి. ఇస్రాయేల్ వాళ్ళ గురించి మాట్లాడుతూ 29 క్షమించండి, 19వ అధ్యాయము 28-29 వచ్చినాడు. యేసు అపోస్తలులతో అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రపంచ పునర్జననమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము. చూసారంటే, మీరు తీర్పు తీరుస్తారు, మీరు కూడా రాజులుగా, మీరు కూడా తీర్పు తీరుస్తారు. నేనే కాదు, మీరు కూడా రాజులుగా తీర్పు తీరుస్తారు, మీరు కూడా తీర్పు తీరుస్తారు, మీరు కూడా రాజులే అని చెప్పాడు. నేనే కాదు, నేను రాజులే అని చెప్పాడు పిలాతు దగ్గర. అపోస్తలులతో అంటున్నాడు, మీరు కూడా రాజులే, మీరు కూడా ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు రాజే అంట, యేసుక్రీస్తు శిష్యులను కూడా అంటున్నాడు, మీరు రాజులే అని చెప్పాడు. ఓకేనా? మరి యేసుక్రీస్తు వారు రాజు, ఆయన పక్కన శిష్యులు కూడా రాజులే. మరి ఆయన నమ్ముకున్న మన పరిస్థితి ఏంటి? మనం ఎవరు? మనల గురించి ఏమంటున్నాడు అంటే, మనల గురించి కూడా ఆయన ఏం చెప్తున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఏమండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉండేదరు అన్నాడా? ఉండేదంటే మళ్ళీ భవిష్యత్తు జరగబోయేది అలా అనలేదు ఆయన. ఏమన్నాడు? పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అంటే జరిగిపోయింది. ఇప్పుడు సంఘాన్ని ఎవరిని గురించి రాస్తున్నాడు ఈ పత్రిక అంటే, ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో
వారిని గురించి యేసుక్రీస్తు వారే కాదు రాజు, ఆయనతో ఉన్న శిష్యులుగా ఉన్న మేమే కాదు రాజులం, మీరు కూడా రాజులే. క్రీస్తు రక్తం ద్వారా చీకటిలోంచి వెలుగులోకి వచ్చారే, ఆ చీకటిలోంచి వెలుగులోకి వచ్చిన వారందరూ కూడా ఎవరంట? రాజులైన యాజక సమూహం. అందుకే యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మనం రాజులమైతే ఆయన మన రాజులమైన మనకు ఆయన ఎవరు? రాజు. మనం ప్రభువులమైతే ఆయన ఎవరు? ప్రభువులకు ప్రభువు. యేసుక్రీస్తు వారు రాజు అండి, మనం రాజులమా? అవును, మనం రాజులమే. మన రాజులా? మరి మాకు ఎక్కడ ఉందండి? సింహాసనాలు లేవు, గుర్రాలు లేవు, అధికారం ఎక్కడ ఉందండి? మా కిరీటం కూడా లేదని మేము చెప్తాడంటే వెంటాడని మనం అనుకుంటే యేసుక్రీస్తు ఉండేలాగే మన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మనం వెళ్ళి మేము రాజులు అంటే అన్నాం అనుకోండి, నువ్వు రాజుగా, నువ్వెక్కడ రాజు? ఏది రాజ్యం చూపించు అంటే కదా, నీ సింహాసనం చూపించు, నీ రాజ్యం నీ కిరీటం చూపించంటే ఇవేవి లేవంటే నేను రాజుని అన్నాను అనుకోండి, ఇది పిచ్చి పెట్టిందా మెంటల్ హాస్పిటల్ ఎక్స్చేంజ్ అంటారు, అంతే కదా. ఆ రోజు యేసుక్రీస్తు అదే అనుకున్నారు. యేసుక్రీస్తు ఇవన్నీ చెప్తుంటే ఆయన్ని ఇతనికి మతి చెల్లించింది, పిచ్చి పెట్టినట్టు దేనికి, పిచ్చి పెట్టి ఎందుకు మాట్లాడుతున్నారులే అన్నారు యేసుక్రీస్తు వారు. తెలుసా, యేసుక్రీస్తు వారిని పిచ్చోడే తీశారు. ఎవరు? వాళ్ళ ఇంటోళ్ళే అన్నారు, ఎవరో కాదు. ఇంకా మరోసారి మూడాధ్యాయం చెప్తే మీకు ఇంటున్న సందర్భం. యేసుక్రీస్తు వారు ఇవన్నీ మాట్లాడుతుంటే ఆ రాజ్యాల గురించి, ఆ రాజ్యం ఎలా ఉంటుంది, ఆ రాజ్యంలో ఎవరు ఉంటారు, ఇవన్నీ చెప్తున్నారు ఆయన. ఆయన చెప్పాడు కదా ముందే, లోకం పుట్టినది మొదలుకొని పుట్టక మునుపు ఏ సంగతి మీకు మొరుగా ఉన్నాయో వాటిని నేను చెప్పడానికి వచ్చాను కదా. ఆయన అవన్నీ చెప్తుంటే ఆయన మాట్లాడి అందరికి ఎలా ఉన్నాయంటే పిచ్చోళ్ళగా ఉన్నాడండి. ఏంటంటే ఏవో మాట్లాడుతున్నారు, రాజ్యం అంటున్నాడు, రాజు అంటున్నాడు, సింహాసనం అంటున్నాడు, మీరు కూడా రాజు అన్నారు, మీరు పరిపాలిస్తాను అంటున్నాడు, ఆ రాజ్యం వచ్చింది అంటున్నాడు, ఏంటో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పేది మాకేం అర్థం కావట్లేదు, ముందుతాను అంటున్నాడు. యేసుక్రీస్తు అన్నీ చెప్పేవన్నీ కూడా వాళ్ళకి ఆ బుర్ర పగిలిపోతున్నాయి, అలా అర్థం కాకలా. అర్థం కాక చివరికి వాళ్ళు ఏమన్నారంటే యేసుక్రీస్తు అని పిచ్చోడు అనేసారు. సామెత ఉంది కదండి, ఒక సామెత ఏంటంట, ఆడలేక ఏమన్నారంటే మెత్తలు పడిపోయిందండి అన్నారు. నాది కాదు అదే అని చెప్పి దాని మీద చూపిస్తారు కదండి. వీళ్ళకి ఆటం చేత కావట్లేదు, వీళ్ళకి అర్థం కాక యేసుక్రీస్తు అని చెప్పేది అర్థం చేసుకోలేక యేసుక్రీస్తు అని పిచ్చోడు అనేసారు. ఈరోజు మనం చెప్తున్న మనలో కూడా ఏమన్నా తెలుసా, మనలో కూడా ఇలా పిచ్చికి రావు, ఇది ఏమాత్రం మీకు అర్థం కావట్లేదు. ఆ యేసుక్రీస్తు పిచ్చి పట్టింది, ఆ మత పిచ్చి పట్టింది, ఆయన క్రైస్తవం పిచ్చి పట్టింది, అందుకే వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మనల్ని అంటారు. మనం ఏం చెప్తాం, ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం, మీరు ఎక్కడైనా సంపాదించుకోకండి, ఇక్కడ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోవాలి, లేదా దేవుడి కోసం పోతే పరలోకానికి వెళ్ళాలి, ఇవన్నీ మాట్లాడుతుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏం లేదు, పిచ్చి పట్టింది దీనికి అన్న, పరలోకం అంటాడు, నరకం అంటాడు, ఈ లోకం ఏం సంపాదించుకోవద్దంటాడు, దేవుడు నమ్మకమంటాడు, బాప్తిజం తీసుకోమంటాడు, ప్రార్థనకు రమ్మంటాడు, లేకపోతే నరకానికి పోతామంటాడు, అవి చేద్దాంటాడు, ఇవి చేద్దాంటాడు, అలా ఉండొద్దంటే ఎలా ఉందంటాడు. ఏంటి అంత అసలు పిచ్చి పెట్టినట్టున్నది కదండి. మన కుటుంబాలే వాళ్ళే మనం అనుకోలేదు అలాగే. అసలు అక్కడ దాకేందుకండి, మనం ప్రార్థన అనుకుని తిరుగుతుంది వెళ్ళండి. మీరు మన ప్రార్థన తిరుగుతూ వెళ్తున్నాం అనుకోండి, మీకు పిచ్చి పెట్టిందండి. ఏంటంటే ఊరు ప్రార్థన తిరుగుతున్నాడు, నన్ను కూడా అన్నారు అలాగే. మీరు తిరిగి మిమ్మల్ని అంటారు, నన్ను అలాగే అంటారు, వీడి ఊరికే ప్రార్థన పిచ్చి పెట్టింది, ప్రార్థన పిచ్చి పెట్టింది అని అన్నారు. పిచ్చోళ్ళకి కనపడతాం మనం వాళ్ళకి. యేసుక్రీస్తు కూడా అలాగే అనుకున్నారు. ఈ మాట మనకు కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. మేము కూడా రాజులమేనా? మమ్మల్ని ఇందాక కనీసం ఆ మాట అన్నోడు లేదు. మేము రాజులు అంటే నాకే కొంచెం వెళ్ళడానికి కష్టంగా ఉంది అనిపిస్తుంది కదా. మనకు కష్టంగా అనిపించినా మనం రాజులమే. మనం రాజుగా చేసింది ఎవరు? మనల్ని మనం రాజులుగా చేసుకోలేదు, కానీ మనల్ని రాజులుగా చేసింది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారు చేశారు, తండ్రి అయిన దేవుడు చేశాడు. ఆయన మీరు రాజులుగా ఉండాలి, అంత గొప్పగా ఉండాలి. మీరు రాజులు అనగానే మీరు అంత గొప్పగా ఉండాలి, మీ బ్రతికి అంత గొప్పగా ఉండాలి. రాజు అంత గొప్పగా ఉంటాడో మీరు అంత గొప్పగా ఉండాలి. రాజు అంత గొప్పగా ఎంత హుందాగా ఉంటాడు, మీరు అంత హుందాగా ఉండాలి. అంతేకాని మీరేమి ఒక సైనికుల్లాగా లేకపోతే పనికిమాలను ఉన్నట్టు ఉండకండి అని చెప్తున్నాడు ఆయన. ఏంటండి మీరు? ఓకేనా? అంటే యేసుక్రీస్తు వారు రాజే, అపోస్తలులు రాజులే, ఆ యేసుక్రీస్తుని నమ్మిన క్రైస్తవులుగా మనము కూడా రాజులమే. అవునా? ఆయన ఒక్కడే రాజు అయిపోయి నేను ఒక్కడే రాజునే, మీరందరూ నా పని వాళ్ళు, మీరందరూ పని చేయండి అన్నారా? లేదండి, ఆయన అంత మంచివాడు చూడండి, నేను రాజునే. నాతో పాటు మీరు ఉన్నారే అపోస్తలులారా, ఆ సమస్తాన్ని విడిచిపెట్టి మీరు వచ్చారు కదా, మీరు కూడా రాజులే. అలాగని నన్ను నమ్ముకున్నారే, మీరు నా కోసం లోకాన్ని విడిచిపెట్టారే, నా కోసం కుటుంబాలను విడిచిపెట్టారే, నా కోసం లోకంలో సుఖాలను వదులుకొని వచ్చారే, మీరందరూ కూడా ఎవరో తెలుసా? మీరు కూడా రాజులే అంటున్నాడు సంఘాన్ని. అంటే యేసుక్రీస్తు వారు రాజే, అపోస్తలులు రాజులే, క్రీస్తుని నమ్మిన క్రైస్తవులుగా మనము కూడా రాజులమే. మన రాజులేనండి. ఈరోజు మనం లోకాన్ని తీరుస్తున్నాం. మనం మొదటి కొద్ది పత్రిక ఆరాధన చేత అక్కడ అంటాడు, మీరు ఈ లోకమునకు తీర్పు తీర్చుచున్నారు. మనం ఈ లోకానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? తీర్పు తీర్చేస్తున్నాం. ఆల్రెడీ మనం చెప్పేస్తున్నాం తీర్పు. ఏంటి? యేసు రాజ్యం వచ్చేసింది, తీర్పు జరిగిపోయింది కదండి. మనం వాక్యం చెప్తున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం? తీర్పు తీర్చేస్తున్నాం.
తీర్పు తీరుస్తున్నాడంటే అతను అర్థమైంది. తీర్పు తీర్చేవాడంటే ఎవరు తీర్పు తీరుస్తారండి? రాజుగారి కదా తీర్పు తీర్చేది. రాజుగారా బొడ్డుడా? ఎవరు తీర్పు తీరుస్తారు? రాజుగారు కదా. ఏదైనా సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్తారు. అయ్యా రాజుగారు మాకు ఈ సమస్య వచ్చిందంటే అప్పుడు రాజుగారు తీర్పు తీరుస్తారు. ఇది అని చెప్పేస్తారు. ఇప్పుడు మనం కూడా రాజులు కనుక మనం కూడా ఈ లోకానికి వాక్యం ద్వారాగా తీర్పు తీరుస్తున్నాం కదా. కోర్టుల కట్టి ఎదురు వెళ్తారు తీర్పు తీర్చడానికి. పలానా చట్ట సెక్షన్ ప్రకారంగా నీకు ఈ శిక్ష. మరి మనం బైబిల్లో ఉన్న పలానా అధ్యాయం పలానా వచ్చిన చొప్పున నీకు ఈ శిక్ష కదా. మనం కూడా తీర్పు తీరుస్తున్నాం. మనం కూడా లోకానికి తీర్పు తీరుస్తున్నాం. మనం రాజులు అని చెప్పేశారు. ఓకేనా? అంటే యేసు రాజ్యం రావాలని తండ్రి అయిన దేవుడు కోరుకున్నాడు. రాజ్యాన్ని స్థాపించాలని. ఆ రాజ్యాన్ని గురించి ప్రవక్త ద్వారా చెప్పించారు. ఆ రాజ్యాన్ని గురించి ఆయన పుట్టక మునిపే గాబ్రియల్ దేవత వచ్చి మరియమ్మ గారికి చెప్పింది. ఆ మరియమ్మ గారికి చెప్పిన ప్రకారంగా యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. వచ్చిన ఆయన రాజుగా పుట్టారు. రాజుగా పుట్టిన ఆయన, రాజుగా వచ్చిన ఆయన రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందని చెప్పాడు. అలా మారు మనసు పొందమని చెప్పి ప్రకటిస్తూ అపోస్తలులతో మీరు రాజ్యం కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. అలా ప్రార్థన చేయమని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తుండగానే ఆయన అన్నాడు, ఆ రాజ్యం వచ్చడం మీలో బలంగా రావడానికి మీలో కొంత చూస్తారని చెప్పాడు. ఆ రాజ్యం ఆల్రెడీ వచ్చేసిందని పౌలు గారు, వచ్చేసిందని యోహాను గారు చెప్పేశారు. యేసుక్రీస్తు వారు కూడా రాజులే అని చెప్పాడు. రాజ్యాన్ని స్థాపించామని చెప్పాడు. ఓకేనా? అపోస్తలుగా మీరు రాజులే అని చెప్పాడు. ఆ తర్వాత క్రైస్తవులుగా మీరు కూడా రాజులే అని చెప్పాడు. ఇదంతా ఓకే. ఎంతవరకు ఎంతకీ యేసు రాజ్యం బలంగా ఎప్పుడు వచ్చింది? ఓకే కదా. ఇప్పుడు యేసు రాజ్యం ఎప్పుడు వచ్చింది బలంగా? ఓకేనా? ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి మనం అంతా రాజ్యం వచ్చేసిందని, రాజ్యంలో ఉన్నామని, మనం అంతా రాజులమని ఎంతవరకు క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ రాజ్యం ఎప్పుడు వచ్చింది? బలంగా వస్తుందని చెప్పాడు కదా. ఆ రాజ్యం బలముగా రావడానికి మీరు చూస్తారని చెప్పాడు కదా. ఇంతకీ ఆ రాజ్యం ఎప్పుడు వచ్చింది అనేది మనం చూడాలి. మనకు తెలియాలి అంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మనం చూద్దాం ఒకసారి. ఆ రాజ్యం ఎప్పుడు వచ్చింది అది మనకు తెలియాలి కదా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? యేసు రాజ్యం రాబోతుంది, యేసు రాజ్యం ఇంకా రాలేదు, రాబోతుంది అంటున్నారు కనుక మరి వచ్చింది అని మనం చెప్పాలి అంటే ఏమండి? మార్క్స్ 9వ అధ్యాయంలో, ఈ లోక 9వ అధ్యాయంలో ఉన్న మాటలు మనం నిరూపించాలి. బలంగా వచ్చిందని ఆయన చెప్పాడు కనుక ఎప్పుడు బలంగా వచ్చిందో మనకు తెలియాలి కనుక మనం ఇప్పుడు దాన్ని చూడాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచ్చి నుంచి ఈ అధ్యాయం అంతా మనం చదవాలి. ఓకేనా? మీకు 2 అధ్యాయాలు హోంవర్క్. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు మీకేంటి? హోంవర్క్. ఈ 2 అధ్యాయాలు ఇంటికి చదవండి. ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చనిపోవడం, సమాధి చేయబడడం, 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోవడం జరిగిందా? మొదటి అధ్యాయంలో మీకు ఉంటుంది. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయారు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, నేను వెళ్ళిన తర్వాత మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను పంపించుకొని నేను తండ్రిని వేడుకుంటాను. ఆయన వస్తాడు, ఆయన కోసం మీరు ఎదురు చూడండి, మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పని యేసుక్రీస్తు వారు అపోస్తలు శిష్యులకు చెప్పాడు. వెళ్ళిపోతూ. ఓకేనా? నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకోసం వేరొక ఆదరణకర్త వస్తారు, ఆయన వచ్చేంత వరకు మీరు ఏం చేయండి అంటే మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పారు. ఓకేనా? కనిపెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? యెరూషలేములో మేడగదిలో అపోస్తలులతో పాటు మరి కొంతమంది, మొత్తం 120 మంది ఒక మేడగదిలో ఉండి వాళ్ళందరూ పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నారు, కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఓకేనా? కనిపెట్టి ప్రార్థన పరిశుద్ధాత్మ కోసం చేస్తున్నారు, బాప్తిస్మం కోసం చేస్తున్నారు. దేని కోసం చేస్తున్నారు? ఏదో చాలా మంది చెప్తున్నారంటే బాప్తిస్మం కోసం కనిపెట్టి ప్రార్థన చేయండి. బాప్తిస్మం కోసం కనిపెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ కోసం ఆ రోజు వాళ్ళని కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళ అపోస్తలులతో పాటు మరి కొంతమంది కలిసి మొత్తం 120 మంది ఆ మేడగదిలో వాళ్ళందరూ కూడా కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం? పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నారు. అలా వాళ్ళు ప్రార్థన చేస్తున్న సమయంలో పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. ఆ పస్కా పండుగ రోజు యేసుక్రీస్తు చనిపోయారు. యేసుక్రీస్తు బలైంది పస్కా పండుగ రోజు. పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి వచ్చింది పెంతెకొస్తు పండుగ రోజు. పస్కా పండుగలో యేసుక్రీస్తు మరణం, పెంతెకొస్తు పండుగలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క భూమి మీదకు రావడం జరిగింది. పెంతెకొస్తు పండుగ రోజు ఏం జరిగింది? వీరందరూ మేడగదిలో ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు ఏం జరిగిందంట చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనంలో, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అనే మాట మనం చూస్తాం. ఓకే, మొత్తానికి పెంతెకొస్తు పండుగ వచ్చిందంట. ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారి మీదకి దిగారో, వారి మీదకి వచ్చారో, వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై
మాట్లాడటం ప్రారంభించేశారంట, భాషలతో మాట్లాడటం ప్రారంభించేశారంట. ఎందుకు అక్కడ వాళ్ళు భాషలతో మాట్లాడారు? పరిశుద్ధాత్మ వస్తే అందరూ భాషలతో మాట్లాడతారా? అక్కడ వాళ్ళు ఎందుకు మాట్లాడారు, అపోస్తులు ఎందుకు మాట్లాడారు అంటే అదొక పెద్ద సబ్జెక్టు, మరి దాని గురించి వేరే ఆలోచిద్దాం ఇంకోరు. ఓకేనా? ఇక్కడ వీళ్ళందరూ భాషలతో మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే అక్కడ కనిపించేసరికి ఆ రోజు ఆ పెంతెకొస్తు పండుగ కోసం ఏమండి భూమి మీద ఉన్న ఏమండి యూదులందరూ కూడా పెంతెకొస్తు పండుగకు వచ్చారు. ఎన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చారు ఏమండి? కింద ఎన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చారో మీకు తెలియాలి అంటే ఏమండి ఎక్కడి నుంచి మనకుంటా తెలుసా? 9వ వచనం నుంచి మనకు ఉంటుందండి. 9వ వచనం నుంచి మీరు చూస్తే పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెస్పొతోమీయులు, యోదయ, కపదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అన్న దేశముల యందరి వారు, కురేని దగ్గర ఉన్న లిబియా ప్రాంతంలో కాపులు ఉన్నవారు, రోమా నుంచి వచ్చిన వారు, యూదులు, యోధమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన వారందరూ సుమారు 15 ప్రాంతాల నుంచి, అక్కడ మీరు కౌంట్ చేసుకుంటే సుమారు 15 ప్రాంతాలు. ఈ ప్రాంతాల నుంచి, అంటే ప్రాంతం అంటే దేశాలు, అప్పటికే దేశాలుగా పిలువబడుతున్న ఆ ప్రాంతాల నుంచి వాళ్ళందరూ వచ్చారంట పండుగకి. ఇలా వచ్చిన వీళ్ళందరూ ఒకే భాషకు చెందిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ మాట్లాడేది ఒకే భాష. క్రైతీయులు, అరబీలు మాట్లాడే భాష ఒకే భాష కాదు. వేరు భాషలు, వేరు ప్రాంతాల నుంచి అందరూ అక్కడికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఒకేసారి వాక్యం చెప్పాలి. అర్థమైందా? అన్ని భాషల వాళ్ళు అక్కడికి వచ్చారు. అన్ని భాషల వాళ్ళకి ఒకేసారి వాక్యం చెప్పాలి. అన్ని భాషల వారికి ఒకేసారి వాక్యం చెప్పాలంటే ఇక నీ భాష తెలుగులో చెప్తా, మీరు తెలుగులో అందరూ వినండి, తర్వాత ఇంగ్లీష్లో చెప్తా, ఆ తర్వాత నేను ఉర్దూలో చెప్తా, ఆ తర్వాత హిందీలో చెప్తాను, ఇలా ఒక్కొక్కరు చెప్పడం మొదలు పెట్టాను అనుకోండి. ఒక్కొక్కరికి గంట చెప్పినా ఎన్ని గంటలు అవ్వాలి? 15 గంటలు అవ్వాలి. ఓకేనా? 15 గంటల సేపు ఉండి వినే అంత వరకు ఉంటుందా? అది జరిగే పని కాదు. కనుక ఒకేసారి మొత్తానికి చెప్పాడు, ఒకేసారి మొత్తానికి మల్టీ లాంగ్వేజెస్ రావాలి అక్కడ. అందుకు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి వాక్శక్తి ఇచ్చాడు. వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు వీళ్ళ భాషలో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే వాళ్ళ భాషలో చెప్పినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. హిందీ వాడికి హిందీ వినపడుతుంది, తెలుగుడికి తెలుగు వినపడుతుంది, ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్ వినపడుతుంది, ఉర్దూ వినపడుతుంది. అంటే మనకు అర్థమైన భాషలు చెప్తున్నాను, అక్కడ ఉన్న భాషలు అర్థమవుతున్నాను. ఎవరి భాష అయితే వాళ్ళని ఉన్నారో, వాళ్ళ మాతృభాష ఎదుగుతుందో వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమైపోతుంది. ఇదేంటిది, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ భాషలో మనకేంటి మన భాషలో వినపడుతున్నాయి అని చెప్పని వాళ్ళందరూ విన్నారు. విన్న తర్వాత ఇక పేతురు ప్రసంగం చేయడం ప్రారంభించేశారు. 11 మంది మాట్లాడుతున్నారు, 12 మంది మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళలో పేతురు గారు మాట్లాడటం ప్రారంభించారు. పేతురు గారు చెప్తున్నాడు. ఇక ఆయన ప్రసంగం జరుగుతూ ఉంటే 37 వచనం వచ్చేసరికి చూడండి. 37 వచనం వచ్చేసరికి ఆయన ప్రసంగం అంతా విన్నారంట. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయాలయ్యా? ఇప్పుడు మీరు చెప్పినంతా విన్నాం, మీరు చెప్పిందంతా విన్నాము. మీరు చెప్పినంతా విన్న తర్వాత మేము తప్పు చేశాము, పాపం చేశాము, అన్యాయం చేశాము, అక్రమం చేశాము అని మాకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మేమేం చేయాలి అని పేతురు గారు అనగానే పేతురు గారు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు వారి నామములో బాప్తిసం పొందేయండి. మీరందరూ బాప్తిసం పొందేయండి. అదే మీకు శరణ్యం, అదే మీకు శరణం. ఏ యేసుక్రీస్తు వారిని అయితే మీరు చెప్పారో ఆ యేసుక్రీస్తు వారి రక్షకుడని మీరు నమ్మండి, ఆయన సురక్షకుని అంగీకరించండి, మీరందరూ బాప్తిసం పొందండి అని చెప్పారు. పేతురు గారు చెప్పారు. ఎప్పుడైతే పేతురు గారు ఈ మాటలు చెప్పి వాళ్ళందరినీ బాప్తిసం తీసుకోమని చెప్పాడో ఆ మాటలు విన్న తర్వాత ఎంతమంది తీసుకున్నారంట ఏమండి? 40 వచనం చూస్తే ఇంకా మీరు చూడగలిగితే ఇంకా చెప్తే, ఇంకా అనేక విధమైన మాటలకు సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందిన వారికి హెచ్చరించాను. 41 కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మందిని బాప్తిసం పొందారంట. దేవుని రాజ్యం బలంగా వస్తుందని చెప్పాడు చూసారా? ఆ దేవుని రాజ్యం బలంగా ఎప్పుడు వచ్చిందంటే పెంతెకొస్తు పండుగ రోజు 3,000 మంది బాప్తిసం తీసుకోవడంతో ప్రారంభమైపోయింది. ఎంతమంది అంట? 1, 2, 3, 4. ఒక్క రోజే ఏమండి, ఒక్క ప్రసంగానికి 8,000 మంది, 3,000 మంది మారు మనసు పొందారు, 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. బలంగా రాజ్యం. చెప్పారు కదా, రాజ్యం అన్నా సంఘం అన్నా ఒకటే. ఆ రోజు దేవుడు కలల కన్న రాజ్యం, ఆ రోజు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టిన రాజ్యం, ఆ రోజు యేసుక్రీస్తు వారు ప్రకటించిన రాజ్యం, ఆ రోజు అపోస్తలులు ప్రార్థించిన రాజ్యం, ఆ రోజు యేసుక్రీస్తు వారు బలంగా వస్తుందని చెప్పాడే, ఆ రాజ్యం భూమి మీదకి వచ్చింది. పెంతెకొస్తు పండుగ దినాన దేవుడి రాజ్యం భూమి మీదకి వచ్చేసింది. అదే రాజ్యము, అదే సంఘము. సంఘము అన్న రాజ్యము అన్న ఒక్కటే.
3,000 మందితో ప్రారంభమైందంటే మీరు ఆలోచించండి. అలా వేల మంది రోజులు గడుస్తున్నాయి. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, ఇలా రోజులు గడుస్తున్నాయి. వేల మంది చేస్తున్నారంట. ఇలా వేల మంది ఆ రాజ్యంలోకి సంఘంలోకి చేర్చబడుతున్నారు. అంటే మరి బలంగా వచ్చిన రాజ్యం వచ్చింది. బలంగా రాజ్యం వచ్చినప్పుడు మీలో కొందరు చూస్తారని చెప్పారు కదా, మీలో కొందరు చూస్తారని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్న అపోస్తలులందరూ చూసారా లేదా? చూసారా? అపోస్తలులందరూ చూశారు. అపోస్తలులతో పాటుగా మరి కొంతమంది మేడగదిలో ఉన్నారు. ఎంతమంది? 120 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చూసారా? చూశారు. అవునా? అంటే అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా దేవుని రాజ్యం బలంగా రావడాన్ని మీరు చూస్తారని చెప్పిన మాట ఆ రోజు వాళ్ళ జీవితంలో జరిగిందా, జరగలేదా? ఆ రాజ్యం బలంగా రావడాన్ని వాళ్ళు చూసారా, చూడలేదా? చూశారు కదా, బలంగా వస్తుందని చెప్పాడు, బలంగా రాజ్యం వచ్చింది. ఆ రాజ్యాన్ని వాళ్ళు చూశారు. ఇదంతా మనం ఆలోచించినప్పుడు యేసు రాజ్యం వచ్చింది, యేసు రాజ్యాన్ని స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు రాజ్యాన్ని అన్నప్పుడు, ఎప్పుడు రాజ్యాన్ని ఆయన స్థాపించాడు అన్నప్పుడు ఆయన తన మరణంతో, అదే కదా ప్రకటన మనం చూసాం. నీవు నీ రక్తం ఇచ్చి, యేసుక్రీస్తు పుట్టుకతో రాజుగా పుట్టిన రాజ్యాన్ని మాత్రం మరణంతో స్థాపించాడు. పుట్టుకతో రాజుగా పుట్టాడు, మరణంతో రాజ్యాన్ని స్థాపించాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద మరణించడంతోనే దేవుని రాజ్యం భూమి మీద ప్రారంభమైపోయింది. ఆ రాజ్యం ప్రారంభమైపోయిన తర్వాత కదా పెంతెకోస్తు పండుగ రోజు, ఆ రోజు కదా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. ఆ రోజే కదా వీళ్ళందరూ వాక్యం చెప్పారు. ఆ వాక్యం వినే కదా వేల మంది ఆ రోజు చేర్చబడ్డారు. అంటే దేవుని రాజ్యం, యేసు రాజ్యం, సంఘము ఎప్పుడు ప్రారంభమైంది అంటే యేసుక్రీస్తు వారి మరణం తరువాత. రాజుగా వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించి వెళ్ళిపోయాడు. రాజుగా వచ్చాడు, రాజ్యానికి పునాదులు వేసి వెళ్ళాడు. రాజుగా వచ్చాడు, రాజ్యానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళిపోయాడు. ఆయన రాజ్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి మొత్తం సిద్ధపరిచి ఆయన వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ వచ్చిన రోజున, పెంతెకోస్తు పండుగ రోజున రాజ్యము భూమి మీదకి వచ్చేసింది. రాజ్యం భూమి మీదకి వచ్చేసింది. యేసు రాజ్యం వచ్చిందా? వచ్చింది. యేసు రాజ్యం ఎక్కడా అన్నాడు? యేసు రాజ్యం ఎక్కడ లేదు, యేసు రాజ్యం భూమి మీదే ఉంది. ఎక్కడ ఉన్నది? ప్రపంచమంతా వ్యాపించి ఉంది. యేసు రాజ్యం ప్రపంచమంతా వ్యాపించింది. భూమి మీద ఉన్న రాజ్యాలను కొంతవరకే పరిధి, కానీ యేసుక్రీస్తు వారి రాజ్యానికి పరిమితి అనేది ఉందా? అది ఎల్లలు లేనిది. యేసు రాజ్యం ఎలా ఉంటుందట? ఎల్లలు లేదు, దానికి హద్దులు లేవు. దానికి భూలోకం అంతా హద్దులే. సర్వభూతలం అంతా వ్యాపించడం కదా. సర్వభూతలం అంటే మొత్తం యావత్తు ప్రపంచానికి వెళ్ళిపోయింది అన్న రాజ్యం. ఈరోజు సంఘము లేని దేశం ఎక్కడ చెప్పండి? క్రైస్తవులు లేని ప్రపంచం ఎక్కడ ఉందా? దేశం ఎక్కడ ఉందా? ఈ దేశంలో క్రైస్తవులు లేరని చెప్పగలరా? ఏ దేశంలో క్రైస్తవులు లేడని చెప్పలేదండి. ప్రతి దేశంలో క్రైస్తవుడు ఉన్నాడు. అంటే ప్రతి చోటకి కూడా సంఘం ఏమైంది? విస్తరించింది. రాజ్యం వెళ్ళిపోయింది. ఆయన రాజ్యం సర్వ భూలోకం అంతా వ్యాపించేసింది. ఆ రాజ్యంలో మనం అంతా ఉన్నాం. ఈ రాజ్యాన్ని యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లో రాజుగా వచ్చారు. రాజ్యాన్ని స్థాపించడానికి కావాల్సినవన్నీ చేశారు. తన ప్రాణాన్ని పెట్టి రాజ్యానికి అంకురార్పణ చేశారు. ఆ రాజ్యం ఆయన మరణం తర్వాత ప్రారంభమైంది. యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లోనే రాజ్యాన్ని స్థాపించి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు రెండవ రాకల్లో రాజ్యాన్ని స్థాపించడానికి రావట్లేదు, స్థాపించబడిన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఆ మాట మనం చూద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. చాలా పెద్ద అంశం. మొదటి కొరింథీ పత్రిక 15:24 కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:24 యేసుక్రీస్తు రెండవ రాకల్లో జరగబోయే చెప్తున్నా చూడండి. ఆయన రెండవ రాకల్లో ఏం జరుగుతుందట? మొదటి రాకల్లో రాజ్యాన్ని స్థాపించాడు. రెండవ రాకల్లో ఏం చేస్తారు అంటే అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును, ఎవరి యొక్క ఆధిపత్యాన్ని, ఎవరి యొక్క బలమును, అధికారాన్ని అంటే అపవాది యొక్క ఆధిపత్యాన్ని, బలమును, అధికారాన్ని కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి ఏం చేస్తాడు? రాజ్యాన్ని అప్పగించును. అప్పుడు అంతం. యేసుక్రీస్తు రెండవ రాకల అంతం. రాజ్యం ఆరంభం కాదు, రాజ్యం అంతం. లోకం అంతమైపోతుంది. యేసుక్రీస్తు రెండవ రాకడలో లోకమే అంతమైపోతుంది. రాజ్యం ఎత్తబడుతున్నాను. తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగించేస్తాను. తండ్రి, ఏ రాజ్యాన్ని అయితే నువ్వు కావాలని కోరుకుని ప్రవక్త ద్వారా ముందుగా చెప్పించావో, దానియేలు ద్వారా ప్రవచించావో, ఏ రాజ్యాన్ని స్థాపించడం కోసం నీ భూమి మీద పంపించావో, గాబ్రియేలు ద్వారా చెప్పించావో, ఆ రాజ్యాన్ని స్థాపించడం కోసం నేను రక్తాన్ని కార్చాను, ఆ రక్తం కార్చి సంపాదించాను, ఆ రాజ్యాన్ని, ఆ సంఘాన్ని ఇదిగో నీ చేతికి అప్పగిస్తున్నాను. ఏ రాజ్యం అయితే నువ్వు కావాలని కోరుకున్నావో ఆ రాజ్యాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఆ రాజ్యాన్ని అప్పగిస్తాడంట. ఆ రాజ్యాన్ని అప్పగించిన తర్వాత ఏం జరుగుతుందంట? అంతం. ఇక రాజ్యం ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత
సంఘం ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక భూమితో ఆయనకి ఏం పని? రాజ్యము సంఘం భూమి మీద ఉంది కనుక భూమి కావాలి. ఈ సంఘమే ఎంతబడిన తర్వాత, ఈ రాజ్యమే ఎంతబడిన తర్వాత ఇక భూమి ఎందుకు? అర్థమవుతుందా మీకు? ఇక భూమి అవసరం లేదు. ఇంకెవరి కోసం ఉంచాలి ఈ భూమి? భక్తిహీనుల కోసం ఉంచాలా? భక్తిహీనుల కోసం ఎందుకు ఉంచాలి? భక్తిహీనుల కోసం నరకానికి సిద్ధం చేశారు కదా. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, దేవుని పిల్లలు పరలోకానికి వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళతో నరకానికి వెళ్ళిపోతారు. ఇంకా ఆ భూమితో ఏమంటే ఈ అంతరిక్షంతో, ఈ గ్రహాలతో, ఈ సూర్యచంద్రులతో, ఈ నక్షత్రాలతో ఏమైనా పని ఉందా? దేవునికి ఏం పని లేదు. ఎందుకంటే అవన్నీ మనకి అవసరం కనుక మన కోసం ఉన్నాయి. మనం పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాటి పని లేదు కనుక మొత్తం అంతా కూడా నాశనం. పంచభూతాలు ఏమైపోతాయని చెప్పాడు? నాశనం అయిపోతాయని చెప్పాడు యేసుక్రీస్తు రెండో రాకలు కదండి. అంటే రాజ్యం వచ్చేసింది, ఆ రాజ్యం భూమి మీద స్థాపించబడింది. యేసుక్రీస్తు వారు రాజుగా వచ్చారు, రాజ్యం కోసం ప్రాణం పెట్టారు, ఆయన వెళ్ళారు. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు పండుగ వచ్చిన రోజున 3000 మంది బాప్తిసం తీసుకుని రాజ్యం ప్రారంభమైంది. ఆ రాజ్యం పెరిగి విస్తరించింది, ఈరోజు ప్రపంచం అంతా వ్యాపించింది. ఆ రాజ్యంలో మనము కూడా సభ్యులమే. మనం ఉన్నావా రాజ్యంలో? యేసుక్రీస్తు రాజ్యంలో ఉన్నావా? బాప్తిసం తీసుకుంటున్న రాజ్యంలో ఉన్నట్టే, బాప్తిసం తీసుకోకపోతే ఇంకా నువ్వు రాజ్యంలోనికి రాలేదు. నువ్వు ఆ రాజ్యానికి రాకపోతే, ఆ రాజ్యానికి నువ్వు బయట ఉన్నావంటే శత్రువులు నీపై దాడి చేస్తారు. రాజ్యం వెలుపులో ఉన్నావంటే శత్రువుల మీద దాడి చేస్తారు. కాబట్టి రాజ్యంలో నువ్వు వచ్చావా? నిన్ను కాపాడడానికి రాజు. ఆ రాజ్యంలో నువ్వు వచ్చావా? నిన్ను కాపాడడానికి సైన్యం. ఆ రాజ్యంలోకి నువ్వు వచ్చావా? నిన్ను కాపాడడానికి రాజ్యం అంతా నీ కోసం నిలబడుతుంది. నన్ను ఉన్నావా రాజ్యంలో? ఆ రాజ్యంలోకి రాకపోతే మీరు వెంటనే రాజ్యంలోకి వచ్చేయండి. మనల్ని కాపాడే రాజు యేసుక్రీస్తు ఆయన దగ్గరకు వచ్చేయండి. ఈ భూమి మీద ఉన్న ఏ రాజు మనల్ని కాపాడకపోవచ్చు. అదే అన్నాను కదా, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నువ్వు యేసుక్రీస్తు అనే రాజు గారి దగ్గరకు వచ్చేసావా? ఆయన నిన్ను కాపాడతారు, ఆయన నిన్ను రక్షిస్తారు, ఆయన నిన్ను హక్కుని చేసుకుని నీకు పరలోకాన్ని ఇస్తారు. మరి ఆ రాజుని ఎంతమంది నమ్ముకున్నారు ఈరోజు? ఆ రాజుని ఎంతమంది రక్షకునిగా గుర్తించి ఆయన దగ్గరకు వచ్చారు? ఒకరు ఇక్కడ కూర్చున్న మీలో ఇంకెవరైనా రాకపోతే రాజ్యంలోనికి మీరు వెంటనే క్రీస్తును రాజుగా రక్షకునిగా అంగీకరించి ఆయన రాజ్యంలోకి చేరిపోండి, సంఘంలోకి చేరిపోండి, ఆ సంఘంలోకి చేరిపోండి. ఏమండి, ఇంత చక్కగా యేసు రాజ్యం స్థాపించబడింది, యేసు రాజ్యం వచ్చింది, ఇంత చక్కగా ఉంది అని మనకు అర్థమవుతున్నప్పుడు ఈ విషయాలన్నీ అర్థం కానీ కొంతమంది ఇంకా యేసు రాజ్యం రాబోతుంది, యేసు రాజుగా వస్తాడని ప్రకటిస్తూ పాటలు పాడుతూ క్రైస్తవ్యాన్ని గందరగోళం చేస్తున్నారు. కనుక యేసు రాజ్యం రాలేదని అనుకుంటున్న వారందరూ కూడా అపార్థం చేసుకున్నారు. లేఖనంలో కానీ దేవుని శక్తిని కానీ ఎదుగుకే పొరబడుతున్నారు. కానీ వాక్యాన్ని ఆలోచిస్తే యేసు రాజ్యం వచ్చిందా? రాలేదా? వచ్చింది. ఆ రాజ్యంలో మనం ఉన్నామా? ఉన్నాము. మరి యేసుక్రీస్తు రెండో రాకల్లో రాజ్యాన్ని తండ్రికి అప్పగించడానికి వస్తున్నారు తప్ప మరలా కొత్తగా రాజ్యాన్ని స్థాపించడానికి రావడం లేదు. మనకు అర్థం, ఈ రోజు బోధనని చెప్పుకుంటున్న వారికి అర్థం కానీ ఈ విషయం ఒకనాడు బందిపోటు దొంగగా ఉన్నాడు యేసుక్రీస్తు కాలంలో అతనికి అర్థమైంది. ఎవరతను? యేసుక్రీస్తు వారితో కూడా ఇద్దరు సిలువ వేయబడ్డారు కదా, యేసుక్రీస్తు వారితో కూడా ఇద్దరు సిలువ వేయబడ్డారు కదా. వారిలో ఒక అతను అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు రాజని, ఆయన ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపించాడని, మరలా ఈ రాజ్యం కోసం వస్తాడని ఎవరికి అర్థమైంది? బందిపోటు దొంగకి అర్థమైంది. కానీ మన సేవకులకు అర్థం కావట్లేదు, క్రైస్తవులకు అర్థం కావట్లేదు కదండి. బైబిల్ చదువుతున్నా వీళ్ళకి అర్థం కావట్లేదు. అసలు మనం బైబిల్ చదవలేదు, యేసుక్రీస్తు ప్రసంగాలే అతను వినలేదు. ఏమండి, విన్నాడేమో, దొంగగా తిరుగుతున్నాడు, దొంగ అక్కడక్కడ వినుకుంటూ తిరుగుతున్నాడేమో చాలా చోటుగా. కానీ అతనికి ఏమర్థమైందంటే యేసుక్రీస్తు వారు రాజు అని, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడని, రాజ్యం స్థాపించాడని, ఆ రాజ్యం కోసం మళ్ళీ వస్తాడని, ఆ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని బందిపోటు దొంగ అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, అందుకు ఆయన వానితో నేను నాతో కూడా పరదేశకు వచ్చేస్తావు. ఓకే, నీకు అర్థమైపోయింది, విషయం అంతా నీకు అర్థమైపోయింది, నేను రాజుని నీకు అర్థమైపోయింది, రాజ్యాన్ని స్థాపించడానికి వస్తానని నీకు అర్థమైపోయింది, ఆ రాజ్యానికి మరలా నేను వచ్చి అందరిని తీసుకెళ్ళిపోతానని కూడా నీకు అర్థమైపోయింది. కనుక ఎంత క్లారిటీ ఉంది కాబట్టి నువ్వు నాతో కలిపి ఎక్కడికి వస్తావు? పరదేశకు వచ్చేస్తావు అన్నాడు. మరి ఈరోజు ఈ క్లారిటీ ఎవరికి లేదు? ఈ క్లారిటీ ఎవరికి లేదు? క్రైస్తవులకు లేదు. ఈ క్లారిటీ చాలా మంది సేవకు లేదు. కనుక యేసుక్రీస్తు వారి యొక్క ఏమండి రాజ్యము ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఏమండి, మరి ఆ రాజ్యంలోకి మనం రావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ రాజ్యం యేసుక్రీస్తు వారి రాజ్యం భూమి స్టార్ట్ అయిపోయింది కదా, ఆ రాజ్యం ఉంది కదా, ఈ రాజ్యంలోకి మనం రావాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 3:3 అదే చెప్తున్నారు చూడండి. ఒకరోజు నికోదేము వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. నికోదేము వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నికోదేము మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు యేసు నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును, నువ్వు దేవుని రాజ్యాన్ని చూడాలనుకుంటున్నావా?
అయితే నువ్వు కొత్తగా జన్మించు. కొత్తగా జన్మించడం అంటే ఏంటయ్యా? మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి రావాలంటే కాదయ్యా. మరి ఏం చేయాలి? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అంటే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటే నువ్వు సంఘాన్ని చూస్తావు, రాజ్యాన్ని చూస్తావు. నువ్వు బాప్తిస్మం తీసుకోకపోతే సంఘాన్ని, రాజ్యాన్ని నువ్వు చూడలేవు. అంటే యేసు రాజ్యం వచ్చేసింది. ఆ రాజ్యం ప్రస్తుతం భూమి మీద ఉంది. ఆ రాజ్యం అంటే ఏదో కాదు, రాజ్యం అంటే సంఘము. సంఘము అన్న రాజ్యము అన్న ఒకటే. ఓకేనా? సంఘము అన్న రాజ్యము అన్న ఒకటే. ఇప్పుడు మనం రాజ్యంలో ఉన్నామా? ఉన్నాం. సంఘంలో ఉన్నామా? ఉన్నాం. సంఘంలో ఉన్నాం అనగానే ఉన్నామండి అని, రాజ్యంలో ఉన్నామని పక్కన చూసామనుకోండి, మనకు అర్థం కాలేదు ఇంకా. సో మనం ఎక్కడ ఉన్నాం? సంఘంలో ఉన్నాము. సేమ్ టైం ఎక్కడ ఉన్నాం? రాజ్యంలో కూడా ఉన్నాము. సంఘంలో ఉన్నాము, రాజ్యంలో ఉన్నాం. సంఘము అన్న రాజ్యం అన్న రెండు ఒక్కటే. రెండు ఒక్కటే. అంటే కదా రాజ్యం అంటే అది ఎక్కడ ఉందని అర్థం చూడకండి. సంఘం అనగానే ఇదే సంఘం ఇది అనుకోకండి. దేవుని పిల్లలందరూ ఎక్కడ కలిసి ఉంటే అదే సంఘం. దేవుని పిల్లలందరూ ఎక్కడ ఉంటే అదే రాజ్యం. ఓకేనా? కాబట్టి యేసు రాజ్యం వచ్చిందా? యేసు రాజ్యం ఎక్కడా అన్నాడు. యేసు రాజ్యం ఎక్కడే అని బైబిల్ చెప్పేసింది. కాబట్టి యేసు రాజ్యం వచ్చిందా? వచ్చింది. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారి రాజ్యానికి హద్దులేవి? ఒక రాజ్యం అంటే దానికి హద్దులు ఉంటాయి కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి రాజ్యానికి హద్దులేవి అని మనం ఆలోచిస్తే, ఆయన రాజ్యానికి హద్దులు ఏంటో చెప్తాం. ముందుగా అసలు ఒక దేశానికి హద్దులు ఎలా ఉంటాయి చెప్తాం. ముందు భారతదేశాన్ని తీసుకున్నాం అనుకోండి. మన భారతదేశానికి హద్దులు ఉంటాయి. ప్రతి దేశానికి హద్దులు ఉంటాయి. అవునా? మన భారతదేశానికి 4 దిక్కులు ఉన్నాయి కదా. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఉన్నాయి కదా. ఈ 4 దిక్కుల మధ్య మన దేశం ఉంది. ఓకేనా? ఈ 4 దిక్కులు ఏమున్నాయి? ఇవి ఈ బౌండరీస్ మధ్యలో ఉందని భారతదేశం అంటారు. ఓకేనా? ఇప్పుడు మన భారతదేశానికి తూర్పునే ఏముంది? తూర్పు అంటే కదా మన నా వెనక తూర్పునే ఉంది. బంగాళాఖాతం ఉంది, సముద్రం. ఇప్పుడు మన కృష్ణానది ఉందా, విజయవాడ, అది దాటిన తర్వాత అది ఎంత ఎక్కడ కలుపుతుంది? నీళ్ళన్నీ ఆ సముద్రం బంగాళాఖాతంలో కలుస్తాయి. గోదావరి నీళ్ళు, కృష్ణానది నీళ్ళు మొత్తం వీళ్ళు ఎక్కడ కలుస్తాయి? బంగాళాఖాతం సముద్రంలో కలిసిపోతున్నాయి. అందుకే పైన డ్యాములు కడుతున్నారు. నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళిపోకుండా. తూర్పునే ఉంది భారతదేశానికి బంగాళాఖాతం. పడమరనే ఉంది, ఇటు కూడా ఒక సముద్రం ఉంది. ఏ సముద్రం? అరేబియా సముద్రం ఉంది. ఓకేనా? తూర్పునేమో బంగాళాఖాతం, పడమరనేమో అరేబియా సముద్రం ఉంది. మరి ఉత్తరం అంటే ఇటు ఇదే కదా. ఇదా ఇట? మీకు ఎటు ఉత్తరం అయితే అదే అనుకోండి. లేదా భారతదేశ పటంలో ఇటు ఉత్తరం ఉందో ఆ ఉత్తరాన్ని ఏముంది తెలుసా? హిమాలయ పర్వతాలు ఉన్నాయి. హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా. ఆ హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరాన్ని ఉన్నాయి. మరి దక్షిణంగా ఏమున్నాయి? హిందూ మహాసముద్రం. అంటే 3 సముద్రాల మధ్యలో మనం. మన చుట్టూ ఎన్ని సముద్రాలు ఉన్నాయి? తూర్పునేమో బంగాళాఖాతం, పడమరనేమో అరేబియా ఉంది. తర్వాత ఉత్తరాన్నేమో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. దక్షిణానేమో మహాసముద్రం ఉంది, హిందూ మహాసముద్రం ఉంది. అవునా? ఇప్పుడు ఈ సముద్రాలను పొంగొచ్చినా, ఈ హిమాలయ కరిగి మన మీదకి వచ్చినా మొత్తం మనం జల సమాధి అయిపోతాం. మనం చంపడం పెద్ద కష్టం కాదు. భారతదేశంలో ప్రజలు చంపడం దేవునికి. ఇటు ఏ సముద్రం పొంగి మీదకి వచ్చినా, బంగాళాఖాతం పొంగినా, అరేబియా పొంగినా, మహాసముద్రం పొంగినా, లేదా హిమాలయ పర్వతాల మంచు కరిగి మన మీదకి వచ్చిన మొత్తం అయిపోతాం, ఐస్ గడ్డలాగా అయిపోతాం అందరూ. కాబట్టి మొత్తం నీళ్ళ మధ్యలో ఉన్న మన చుట్టూ నీళ్ళే ఉన్నాయి మనకి. ఎప్పుడు నీళ్లు పొంగి మన మీదకి వచ్చినా మనం అయిపోతాం కదా. మరి ఎంత జాగ్రత్తగా ఉండదు. మన భారతదేశానికి ఎలాగైతే హద్దులు ఉన్నాయో, యేసుక్రీస్తు వారి రాజ్యానికి, దేవుడి రాజ్యానికి కూడా అలాగే హద్దులు ఉన్నాయి. ఏం హద్దులు ఉన్నాయి అని ఆయన రాజ్యానికి మనం చూడగలిగితే, ఏమండి, ఆయన రాజ్యం సర్వభూతలం. మొత్తం ఈ భూమి ఎంతవరకు విస్తరించిందో అంతవరకు ఆయన రాజ్యం విస్తరించింది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా క్రీస్తువుని క్రైస్తవుడు కనపడతారు ఖచ్చితంగా. ఏ రాజ్యం వెళ్ళింది అక్కడ రాజ్యం ఉంది. మరి ఆయన రాజ్యానికి చట్టం, రాజ్యం అంటే చట్టం ఉండాలి. ఇప్పుడు భారతదేశానికి చట్టం ఉందా? ఉంది. అంతా కదా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని అంటున్నాం, ఆర్టికల్స్. ఒక దేశానికి ఎలాగైతే రాజ్యాంగం ఉందో, మరి దేవుడి రాజ్యంలో ఉన్న రాజ్యాంగం ఏంటి ఆయన రాజ్యాంగం అంటే ఇక బైబిలే రాజ్యాంగం, చట్టం ఇదే. ఈ చట్ట ప్రకారంగానే తీర్పు. దేవుడి రాజ్యంలో ఈ బైబిల్లో ఉన్న చట్ట ప్రకారంగా, దేవుడి మాటల ప్రకారంగా తీర్పు జరుగుతుంది. ఓకేనా? రాజ్యం సర్వభూతలం అంతా ఉంది, చట్టం బైబిల్. తర్వాత ఏమండి, చట్టం బైబిల్. రాజ్యం ఏమో సర్వభూతలం అంతా ఉంది, చట్టమేమో బైబిల్. ఆ రాజ్యం ఉందా? రాజ్యం ఉంది. రాజ్యానికి హద్దులు ఉన్నాయి, రాజ్యానికి చట్టము కూడా ఉంది. కాబట్టి యేసు రాజ్యం వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు? మొదటి రకంలోనా, రెండవ రకంలో వస్తుంది? మొదటి రకంలో రాజ్యం వచ్చేసింది. రాజ్యం అందరి భూమి మీద ప్రారంభమైపోయింది. ఇప్పుడు ఆ రాజ్యం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, అనుభవిస్తున్నాం, దాన్ని మనం పొందుకుని ఉన్నాం. కాబట్టి ఇంకా యేసు రాజ్యం వస్తుందని, ఆ రాజ్యం కోసం ఎదురు చూడండి, ఆ రాజ్యం కోసం ప్రార్థన చేయండి అని ఇలా చెప్పేవాళ్ళ మాటలన్నీ కూడా అబద్ధం, అది మోసం. ఎందుకయ్యా వాళ్ళు చెప్తున్నారు అంటే,
లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎదుగుకపోవటం వలననే పోరబడుచున్నారు. కాబట్టి మనకు అర్థమైంది, దేవుడు మనకు నేర్పించారు. మన రాజ్యంలో ఉన్నాం కనుక రాజ్యంలో ఉన్న మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం అంతా కూడా జాగ్రత్త కలిగి ఉంటాం. ఇంకా రాజ్యంలోకి రాలేదా? రాజ్యంలోకి వచ్చేసిన వెంటనే బాప్తిస్మం తీసుకోండి, ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు. వెంటనే మామూలు మనసు పొందండి, కొత్తగా జన్మించండి, నూతన జన్మ పొందండి, దేవుడి రాజ్యానికి వారసులుగా మారండి. ఓకే, అర్థమైందా? అర్థమైందా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉంటే అయిపోయిన తర్వాత మీరు నన్ను అడగండి. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే దాని గురించి నేను మీకు చెప్తాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం.